హాయ్, వెల్కమ్ టు మహామ్యాక్స్. నేను మీ ఎన్ఎస్ఆర్. ఈరోజు మన ముందు అల్లరి నరేష్ ఉన్నారు. ఇవాళే ఆ ఒక్కటి అడక్కు అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చాడు. అసలు ఆ ఒక్కటి అడక్కు అంటే ఏ ఒక్కటి అడగవద్దు, అది ఏంటనేది తనే చెప్తారు. అలాగే నాన్నగారు డైరెక్ట్ చేసిన సినిమా టైటిల్తో ఆడియన్స్ ముందు రావడం అనేది ఒక విధంగా చెప్పాలంటే మన టాలీవుడ్ చరిత్రలో ఇదే ఫస్ట్ టైం. మరి ఆ సినిమాకి ఎలాంటి స్పందన లభిస్తుంది, తన కెరియర్ గురించి నరేష్ ఏం చెప్తాడనేది ఆయన మాటలను విందాం. హాయ్ నరేష్. హలో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. ఆడియన్స్ ముందుకు వచ్చింది సినిమా, ఏంటి ఎలాంటి స్పందన లభిస్తుంది? బాగుందండి, అందరూ మంచి పాజిటివ్ టాక్ ఉంది. సో ఎక్కడో తెలియని భయం ఉందండి, ఎందుకంటే మీరు అన్నట్టు ఇందాక నాన్నగారు టైటిల్ పెట్టుకున్నాం. సో కంపారిజన్ చేస్తారేమో ఆ సినిమాకి. అంటే మేము ఫస్ట్ డే నుంచి మేము వాంటెడ్గా చెప్తున్నాం ఆ సినిమాకి ఈ సినిమాకి ఎటువంటి సంబంధం లేదు, ఒక టైటిల్ పెడుతుంది అని. బట్ తెలియకుండా ఎక్కడో మన నాన్నగారితో ఉన్న వాళ్ళు కానివ్వండి, ఆయన సినిమాలకు ఇష్టపడిన వాళ్ళు కానివ్వండి, తెలియకుండా ఆ స్టైల్ ఆఫ్ మేకింగ్ ఉంటుంది, ఆ టైమ్ ఆఫ్ కాస్టింగ్ ఆ టైప్ ఆఫ్ కథ ఉంటుంది అనుకుంటారండి. సో ఇది ఒక బేసిక్గా పెళ్లికానోడు కథ. అంటే సొసైటీలో చాలా మీరు చూసుంటారు, సెటిల్ అయ్యాక చేసుకుందాం, పెళ్లి చేసుకుందాం, నేను సెటిల్ అయ్యాక, నా కెరియర్లో సెటిల్ అయ్యాక, లేకపోతే నేను ఉద్యోగంలో సెటిల్ అయ్యాక అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అలా సెటిల్ అయిన తర్వాత వచ్చేటప్పుడు చూసుకుంటే వాళ్ళకి వచ్చి సంబంధాలు పోతాయండి. అంటే ఒక ఏజ్ దాటేస్తుంది, ఏజ్ దాటిన తర్వాత మంచి సంబంధాలు రావు, ఎక్కడో తెలియకుండా కాంప్రమైజ్ అవ్వాలి. ఇలాంటి అంటే ఇవాళ రేపు అసలు అలాంటి పెళ్లి కాని ప్రసాదాలు ఎక్కువ మంది ఉన్నారు సొసైటీ. అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు ఉన్నారండి. అంటే ఒకప్పుడు 25-26 వచ్చేటప్పటికి మీకు పెళ్ళి అవ్వలేదంటే పెద్ద ఆశ్చర్యంగా చూసేవారండి. వాళ్ళు 30-35 కూడా పెళ్ళి అవ్వలేదా, ఇంకా అయిపోద్దులే 1-2 yearsలో అన్నట్టు. ఎందుకంటే పీపుల్ ఆర్ టేకెన్ థింగ్స్ అండి వెరీ సీరియస్గా తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏదైనా అమ్మాయి కానీ అబ్బాయి కానివ్వండి, వాళ్ళ ప్రొఫెషన్ మనం ఏదైనా అనుకుంటే అది సాధించిన తర్వాత, అంటే కొందరు ఏంటంటే ఆబ్స్టికల్ అనుకుంటున్నారు. అంటే మ్యారేజ్ ఉంటే దాని తర్వాత నేను చదువుకోలేను, లేకపోతే నేను పర్సీవ్ చేయలేను నా కెరియర్ని అనుకుని కొందరు ఉంటారండి. లేకపోతే డైవర్షన్ అనుకుంటారు కొందరు ఏంటంటే అసలు ఏమీ లేకుండా నీ సెటిల్ అయిన తర్వాత ఎన్ని చూద్దాం అనుకుంటారు. సో అలాంటి అంటే ఒక మంచి సినిమాలో చూస్తుంటానండి, ఒక మంచి ఒక కొడుకు, పెద్ద కొడుకు ఇంటి బాధ్యతని తీసుకుంటాడు, అప్పులన్నీ తీరుస్తుంటాడు, ఇంటికి తనే కష్టపడుతుంటాడు, తమ్ముడికి పెళ్లి చేస్తాడు, అన్నయ్యకి పెళ్ళి అవ్వదు. ఇంకా అది మీకు తెలియదు ఏముందండి, సొసైటీలో చిన్నోడికి పెళ్ళి అయితే పెద్దోడికి ఇంకా చాలా కష్టం. ఇంకా అక్కడ లేని పుకార్లు వస్తుంటాయి, లేనిపోని అనుమానాలు వస్తుంటాయి. ఇంకా అక్కడి నుంచి అనుమానాలను ఎలాగా ఇతను దాటుకుంటూ వచ్చాడు. ఆ ఒకటి ఒకటి నాకు అర్థం కాల, జనరల్గా ఎప్పుడో 10 ఏళ్ల క్రితమే పెళ్లి కాని ప్రసాద్ అని సినిమా చేసావు. లైన్ ఆల్మోస్ట్ సబ్జెక్ట్ విన్నప్పుడు అదే అనిపించింది. కానీ ఈ సబ్జెక్ట్ చెప్పగానే అసలు నిన్ను అంత టెంప్ట్ చేసిన పాయింట్ ఏంటి? అంటే రెండు రీజన్స్ ఏంటంటేనంటే, ఫస్ట్ పెళ్లికాన్ ప్రసాద్ అంటే మన మల్లీశ్వర్ చూసుకుంటానంటే వెంకటేష్ గారి క్యారెక్టర్ పేరు పెళ్లికాన్ ప్రసాద్. అది బాగా గుర్తుండిపోయే క్యారెక్టర్. అంటే పెళ్లికాన్ ప్రసాద్ అంటే జనరల్గా ఎవరికైనా అబ్బాయికి పెళ్ళి అవ్వదా పెళ్లికాన్ ప్రసాద్ అని అంత ఊతపదంగా వెళ్ళిపోయింది, అంటే అంత కలోకిల్గా వాడేశారండి జనాలు. దాని తర్వాత మొన్న ఈ మధ్యకాలంలో ఒక 3-4 years బ్యాక్ అండి అర్జున్ కళ్యాణ్ అని వచ్చిందండి, విశ్వక్సేన్. అది కూడా కొంచెం ఏజ్డ్ అబ్బాయి పెళ్లి కష్టాలు. సో మీరు చూస్తుంటేనండి జనరేషన్ పెరుగుతున్న కొద్దీ ఆ ప్రాబ్లం సమస్య తీరట్లేదండి, సమస్య అలాగ ఉంటూనే ఉంది. సో అప్పుడున్న వాళ్ళు ఒక రకంగా హ్యాండిల్ చేశారు, ఇప్పుడున్న వాళ్ళు ఇంకొక రకంగా హ్యాండిల్ చేశారండి. సో అది కాన్స్టెంట్ ప్రాబ్లం అండి. ఎందుకంటే మన ఇండియా అన్నది వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్, అంటే మన వన్ ఆఫ్ ద లార్జెస్ట్ పాపులేషన్ ఇన్ వరల్డ్ అండి. దాంట్లో కూడా మనకి యూత్ ఎక్కువ ఉన్నారండి, పెళ్లి కాని వాళ్ళు, పెళ్ళి అవ్వని వాళ్ళు, అంటే అయ్యేవాళ్ళు అక్కడ. సో మనకున్నప్పుడు ఆ సొసైటీలో ప్లస్ మనకి చాలా చదువుతున్నాం కూడా. మీరు ఆర్టికల్ చూస్తేనండి 10 మంది అబ్బాయిలకి 7 అమ్మాయిలే ఉంటాం. సో మిగతా అంటే 7 కుదిరితే మిగతా 3 ఏమవుతుందండి? సో ఇలాంటి అలా పెరిగిపోతుంది. ఆ పర్సంటేజ్ అలా తెలియకుండా అమ్మాయిల సంఖ్య తగ్గుతుంది, అబ్బాయిల సంఖ్య పెరుగుతుంది, ఇలాంటివి ఉన్నాయండి. అంటే సో మనకి ఎప్పుడైనా కూడా ఒక ఇద్దరు 50-50 ఉంటేనే కరెక్ట్ అవుతుంది. సో బట్ అది అన్నీ జనరల్గా ఏంటంటే పెళ్లి కానివాడు ఆడి ఫ్రస్ట్రేషన్, ఆడి వెనకాల ఉండే సర్కాజము, ఫన్ దాంట్లో చేశారండి. ఈ సినిమా నాకు బాగా నచ్చింది ఏంటంటే, అంటే మన జనరల్గా మనకు ఎవరికైనా మన ఇంట్లో ఎవరికైనా ఒక అబ్బాయికి పెళ్ళి అవ్వాలంటేనండి ఆ పేరెంట్స్ కానివ్వండి, వాళ్ళ రిలేటివ్స్ కానివ్వండి, అక్కడ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ కానివ్వండి, కలీగ్స్ కానివ్వండి, అందరూ మంచి సంబంధాలు చూడటానికి హెల్ప్ చేస్తూ ఉంటారండి. మీకు పెళ్ళి అవ్వాలని ప్రయత్నం చేసేవాళ్ళు ఉంటారు, కానీ మీకు పెళ్ళి అవ్వకూడదు అని ప్రయత్నం చేసేవాళ్ళు కూడా ఉంటున్నారు. వాళ్ళు మన ఎవరో తెలియదు. అది ఈ సినిమాలో చూపిస్తున్నామండి. అంటే ఒకప్పుడు పెళ్ళి అనేది ఒక పవిత్రమైన బంధం ఉండి ఇప్పుడు ఏమైపోయింది, వ్యాపారం అయిపోయిందండి. ఇట్స్ బికమ్ మోర్ ఆఫ్
మన అబ్బాయిలు కానీ పెళ్ళి అంటే చాలామంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకోలేని వాళ్ళు ఉంటారండి. వాళ్ళ దగ్గర నుంచి ఎలా ఎక్స్ప్లాట్ అవుతున్నారు, ఎలాగ డబ్బులు లాగుతున్నారు, ఎలాంటి స్కామ్స్ జరుగుతున్నాయి, సో పెళ్ళని పేర్లు ఎన్ని మోసాలు జరుగుతున్నాయి అన్నది ఇప్పుడు బాగుంది. అంటే నాకు ఇది కథగా తీసుకున్నప్పుడు నేను చూశానండి. ఫస్ట్ చూసినప్పుడు ఏంటి ఊరికే రాసేస్తున్నారా, మనకి సినిమాటిక్ లిబర్టీ ఉందని మనం తీసేసుకున్నా అంటే లేదండి, ఇట్స్ బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీస్ అని కొన్ని పేపర్ క్లిప్స్ ఇచ్చారండి. ఇది కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయండి, 6-7 చోట్ల ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఇవన్నీ తీసుకుని దాన్ని బట్టి మేము కథ చేయటం, అంటే ఆయన మల్లి గారు కథ చేయటం జరిగింది. సో ఎంతసేపు మనం అంటే ఒక సొసైటీలో ఏదైనా ఒక స్కామ్ జరుగుతుందంటేనండి అవగాహన కూడా మనం క్రియేట్ చేయాలి. సినిమా ఇట్స్ నాట్ ఓన్లీ జస్ట్ ఎంటర్టైన్మెంట్, సమ్వేర్ ఇట్ హ్యాస్ టు బి ఎడ్యుకేషనల్ ఆల్సో అండి. సో అది కూడా బాగుంది. అండ్ ఇది ఎప్పుడు ఈ స్కామ్ ఇప్పుడు స్టార్ట్ అయిందండి, ఇంకా పెద్దది అయిపోతుంది. అయ్యే లోపల మనం ఆడియన్స్కి చెప్తే ఒక చిన్న వార్నింగ్లా ఉంటుంది, వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు అని. ఎందుకంటే పెళ్లి కాని వాళ్ళకి ఆ డిస్ట్రెస్లో ఉన్నప్పుడు అండి ఇలాంటి జరిగినప్పుడు ఇంకా డిస్టర్బ్ అయిపోతుంటారండి. సో అలాంటి ఇన్సిడెంట్స్ ఎవరికి జరగకూడదని ఈ సినిమా చేయటం జరిగింది. అంటే జనరల్గా ఇవాళ రేపు థియేటర్కి ఆడియన్స్ రావటం చాలా కష్టంగా ఉంది. సో ఇంతకుముందు కామెడీ సినిమాలు చేసుకుంటూ ఒక స్టేజ్కి మొనాటనీ కొట్టి మళ్ళీ సీరియస్ వైపు వెళ్ళారు కదా. ఇప్పుడు మళ్ళా పాత స్కూల్కి వచ్చేసారు. సో ఈ సినిమాకి మీరు ఎక్స్పెక్ట్ చేసిన ఓపెనింగ్స్ కానీ అవన్నీ వచ్చినాయి? డెఫినెట్గా వస్తుందండి, ఓపెనింగ్స్ ఉంటుందండి. బట్ ఒకటి భయం మాత్రం ఉందండి, ఏంటంటే కంపారిజన్. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎంత టాక్ వచ్చినంటే ఆ సినిమా ముందు సినిమా ఆవకడక నాన్నగారితో పెద్ద హిట్, ఒక క్లాసిక్గా గుర్తుండిపోయిందండి. సో డెఫినెట్గా ఫస్ట్ థింగ్ నేను రాజు గారికి చెప్పింది, మా డైరెక్టర్కి చెప్పింది అంటే డోంట్ ట్రై టు మన ఆ సినిమాని ఓవర్టేక్ చేయాలనుకుంది. ఆ సినిమా దగ్గరికి వెళ్ళినా చాలు మనకి. సో అనుకున్నామండి, ఆ ఓపెనింగ్స్ వచ్చినాయి. అండ్ డెఫినెట్గా అండ్ పాజిటివ్గా ఉందండి. సో సమ్మర్, ఇంకోటి ఏంటంటే సమ్మర్ కూడా ఉందండి. చాలామంది అంటే అందరూ ఏమన్నారంటే ఎలక్షన్స్ ఉన్నాయి, ఇది లాంగ్ టైం అన్నారు. కానీ మనకి ఎలక్షన్స్ ఉన్నా కూడానండి ఇప్పుడు ఓటేసి సంఖ్య 18 పైన ఉన్నాను. సో అమ్మమ్మ ఇంటికి వెళ్ళిన వాళ్ళు, తాతయ్య ఇంటికి వెళ్ళిన వాళ్ళు, అదే నాన్నమ్మ ఇంటికి వెళ్ళిన వాళ్ళు, ఆ పిల్లలు పేరెంట్స్ వాళ్ళందరూ హాలిడేస్కి వెళ్ళినప్పుడు సరదాగా ఎంత పాలిటిక్స్ ఉన్నా కూడా అది గంట చూస్తారు. ఐపీఎల్ మ్యాచ్ 1-2 గంటలు చూస్తారు, సినిమా కూడా చూస్తారండి. సో ఐ థింక్ మాకు పర్ఫెక్ట్గా 2 weeks గ్యాప్ వచ్చిందండి. సో విల్ హ్యావ్ అ గుడ్ రన్ ఇన్ ద థియేటర్. హీరోయిన్ విషయానికి వస్తే ఫరీదా, నీ హైట్కి మ్యాచ్ అవుద్దనా అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంది ఎలా? లేదండి, అసలు ఫస్ట్ నుంచి మా డైరెక్టర్ గారు జాతిరత్నాలు చూసిన కాడి నుంచి బాగుంటుందండి. అంటే ఫస్ట్ అనుకున్నప్పుడు పేరుగా బాగుంటుందని, అమ్మాయి హైట్ ఉంది, మీ ఇద్దరు బాగుంటుంది, హైట్ కంపారిజన్ ఉంటుంది, బాగుంటుందని ఆయన చెప్పడం జరిగిందండి. దాని తర్వాత కథ చెప్పడం జరిగిందండి. సో ఆ అమ్మాయి వచ్చినప్పుడు నా భయం ఏంటంటే ఫస్ట్ నేను జాతిరత్నాలు చూశానండి, జాతిరత్నం బాగా చేస్తుంది, అక్కడెక్కడో తెలియకుండా ఒక ఇన్నోసెన్స్, అమ్మాయి ఫ్రెష్ ఫేస్ అవటంలో అమ్మాయి అంటే యాక్చువల్గా యాక్ట్ చేసిందా న్యాచురల్గా చేసిందో తెలియలేదండి నాకు. సో అంటే ఒక పెక్యులర్ కామెడీ టైమింగ్ ఉందండి ఆ అమ్మాయికి. సో అది కొత్తగా బాగా పట్టుకున్నాడు ఆ సినిమాలో ఆయన డైరెక్టర్ అనుకున్నాను. సో బట్ మనకు వచ్చేటప్పటికి షీస్ అంటే మంచి డాన్సర్ అని తెలుసండి. అప్పటికి 4-5 సినిమాలు చేసిందండి జాతిరత్నం తర్వాత. అమ్మాయి కూడా 4-5 సినిమాలు చేయటం జరిగిందండి. సో ఎక్కడో నాకు సడన్గా నేను అంటే అందరూ ఫస్ట్ రాగానే ఫస్ట్ మాట్లాడుకునేది ఇద్దరు హీరో హీరోయిన్ అలా లోపలికి వస్తుంటే సెట్లోకి అందరూ 2 సెల్ ఫోన్ టవర్స్ నడిచి వచ్చినట్టుంది అనేవారండి. సో ప్రతి ఒక్కరు మాకు రాగానే ఫస్ట్ నన్ను మీ హైట్ ఎంతండి, అమ్మాయి హైట్ ఎంతండి అన్నది ఒక రెగ్యులర్ క్వశ్చన్ అయిపోయిందండి మాకు. అండ్ షీస్ అ ఫెంటాస్టిక్ పర్ఫార్మర్ అండి. అండ్ ఈ సినిమాలో తనకు షేడ్స్ ఉంటాయండి. అంటే ఒక నా క్యారెక్టర్ ఏంటంటే ప్రతిదీ ఆలోచించి, అంటే ఒక మెచ్యూరిటీ లెవెల్ ఎక్కువ ఉంది కాబట్టి అండి రేపు గురించి ఆలోచిస్తుంటాడు. ప్రతిదీ తను అనుకున్నది ప్లానింగ్ అంతా రేపు ఫ్యూచర్ గురించి చేద్దాం అనుకుంటాడు. ఆ అమ్మాయి ఏంటంటే గో విత్ ద ఫ్లో. నాకు ఈ అంటే ప్రజెంట్ రేపు ఉంటామో లేవో తెలియదు, ఇప్పుడు నాకు ఏమనిపిస్తే చేస్తానని. సో ఇది అంటే ఒకళ్ళు వచ్చి హెడ్స్, ఒకళ్ళు టైల్స్ అండి, 2 కాంట్రాస్టింగ్ పోల్స్. హౌ దే వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, ఎలా కలుస్తారు అన్నది కథ. ఈవెన్ ఫస్ట్ మీకు ఈ సినిమా సంబంధించిన ట్రైలర్ రిలీజ్ కాగానే ఒక పాజిటివ్ వైబ్ అనేది వచ్చేసింది. అంటే మళ్ళా అల్లరి ఈజ్ బ్యాక్ అనే ఒక ఇది వచ్చేసింది. ఈవెన్ మీ క్యాప్షన్ కూడా అదే అనుకుంటాగా, అల్లరి ఈజ్ బ్యాక్. సో నాకు కూడా అందులో ఒకటి నచ్చింది, నాకు క్యాస్ట్ ఫీలింగ్ లేదని అంటాం. అలాగే కోర్టు యువర్ ఆనర్ ఇక మీదట పెళ్లి కాని వాళ్ళకి కుదిరితే సంబంధం చూసి పెట్టమనండి, పెళ్ళెప్పుడు అని చెప్తే లోపల మాత్రం సపరేట్ ఒక సెక్షన్ పెట్టి లోపల పెట్టండి. ఇంతకేం సెక్షన్ ఏమైనా ఫైండ్ అవుట్ చేస్తారా? లేదు, అంటే అది ఫ్రస్ట్రేషనే కదండి. ఎందుకంటే చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం అయిపోయిన తర్వాత పెళ్ళి ఎప్పుడు, సెటిల్ అయిపోయావు కదా ఉద్యోగం వచ్చింది కదా, సెటిల్ అయిపోయావు కదా పెళ్ళి ఎప్పుడు అంటారు, పెళ్ళి అయిపోయిన తర్వాత పిల్లలు ఎప్పుడు. అంటే ఇది ఇట్స్
అంటే మనం సొసైటీలో అది ప్రతి ఒక్కరికి ఆన్సర్ చేయాలండి, ఇష్టం లేకపోయినా చేయాలి. ఇప్పుడు పిల్లలు అనేది ఇట్స్ అ పర్సనల్ క్వశ్చన్ కదండి, ఒక హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యన ఉండే క్వశ్చన్, వై డూ దే గెట్ ఇన్ టు ఇంటర్ఫియర్ అండి. సో మనకి ఏంటంటే ఉండాలి, ఈ టైంలో చేసుకుంటాను పెద్దలుగా చెప్తుంటారండి. ఆ ఫ్రస్ట్రేషన్కి ఏమవుతుందంటే సార్ ప్రతి ఒక్కడికి అంటే అందరికి ఆన్సర్ చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాము, బాగా చదువుకోవాలి, ఓకే అంకుల్ అంటాం. దాని తర్వాత ఉద్యోగం వచ్చింది, చదువు అయిపోయింది కదా, ఉద్యోగం వచ్చిందా లేదంటే ట్రై చేయాలి. సో వీళ్ళందరికీ ఏంటంటే రెస్పెక్టెడ్గా పెద్దోళ్ళు ఉంటారు, అంకుల్ అని, ఫాదర్ ఫ్రెండో మదర్ ఫ్రెండో చుట్టాలో ఎవరో ఉంటారండి, వెనక్కి తిరిగా నీకు ఎందుకయ్యా అని చెప్పలేరు. కానీ ఆ ఫ్రస్ట్రేషన్ ప్రతి ఒక్కళ్ళ లోపల ఉంటుందండి. అది పెళ్లి కానివాడి దగ్గర అడిగితే ఇంకా ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే అప్పుడు 2 రకాలండి. ఇప్పుడు 100 వ్యక్తి నేను పెళ్లి చేసుకోను, జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోతాను అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు పెద్ద క్వశ్చనే, వాళ్ళ పెద్ద డిఫరెన్స్ ఉంటుందండి. నేను చేసుకోను అనుకున్నాను కదా, నాకు వద్దు, నేను సోలోగా ఉంటాను అనుకుంటా. కానీ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న దగ్గరికి వెళ్ళి ఎందుకు కావట్లేదు అంటే ఆడికి ఏం చెప్తాడండి పాపం, రీజన్ చెప్పలేడు. సో అక్కడ అలాంటి టైంలో వీళ్ళు అడిగే క్వశ్చన్స్కి ఆడి ఫ్రస్ట్రేషన్ మీకు ఫన్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో సాంగ్ ఉంది రాజాది రాజా. ఆ సాంగ్లో మీరు లాయర్లు, డాక్టర్లు, టీచర్లు వీళ్ళందరినీ ప్రస్తావిస్తూ వాళ్ళని చేసుకుంటే ఈ ప్రాబ్లం, వీళ్ళని చేసుకుంటే ఈ ప్రాబ్లం అనేది ఆ సాంగ్ లిరిక్ కదా. అవునండి. ఎవరన్నా మిమ్మల్ని క్వశ్చన్ చేశారా, ఏంటండి మమ్మల్ని అలా కంపేర్ చేశారు ఏంటి అని ఎవరన్నా? అలాని కదండి, ఇప్పుడు దాంట్లో కూడా కామెడీగా కదా. అంటే వీడికి మీరు అదే చెప్తాను కదండి, సినిమాలో అది జనరల్గా ఒక సీక్వెన్స్ వస్తుందండి. వీడు మ్యారేజ్ బ్యూరోకి వెళ్ళిన తర్వాత వాడికి 10 మంది ఆప్షన్స్ వస్తాయి. అప్పటి వరకు అందరికి వీడు రిజెక్ట్ చేయడం తప్ప వీడిని రిజెక్ట్ చేసిన వాళ్ళే. ఇప్పుడు ఫస్ట్ టైంలో ఒక అమ్మాయిని వీడు సెలెక్ట్ చేసుకుని 9 మంది రిజెక్ట్ చేసుకోవాలి అనేటప్పుడు వాడు ఒక చిన్న దీంట్లోకి వెళ్ళిపోతుంటాడు, డ్రీమీ విలేజ్ డ్రీమ్లోకి వెళ్ళిపోతుంటాడు. దాంట్లో కూడా మీరు చూసుకుంటే ఈ అమ్మాయి ఏమో డాక్టర్ అంటే కోడి రాసినట్టు ఉంటుంది, తన లవ్ లెటర్ అంటే నాకు అర్థం అవుతుంది. అంటే అలాగనే వాళ్ళ ప్రొఫెషన్ మనకి కాబట్టి ఓకే కొట్టుబాదు, ఎందుకంటే కామెడీ అనేది. లాయర్ని చేసుకుంటా అంటే కాదంటే అవునంటే కాదంటే వాదిస్తారు మేడం గారు, టీచర్ అంటే దొంగ చూపులు చూస్తేనే ఒప్పుకోదు, ఇంకేదన్నా ఉంటే టార్చర్ అని. సో ఇది జనరల్గా ఏంటంటే పక్క చూసి రాయకూడదు, మీ పేపర్లో చూసి రాయండి అని టీచర్లు చెప్తుంటారు కదండి. సో వాళ్ళు ప్రొఫెషనల్గా వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారండి. సో వీడికి ఏంటంటే అమ్మో పిల్లల్ని దొంగ తూపులుగా రాస్తేనే ఒప్పుకోదు, నేను ఎప్పుడో గొప్పకుని వేరే అమ్మని చూస్తే నన్ను ఎదుర్కొట్టేస్తుంది. సో ఇలాంటిదండి అది సరదాగా అంటే ఒక క్యారెక్టరైజేషన్. ఎందుకంటే హీరో అన్నవాడు అడుగుతున్నా, జనరల్గా ఇవాళ రేపు చిన్న చిన్న పాయింట్స్ని పట్టుకొని కేసులు వేయటం అలాంటివన్నీ చేస్తున్నారు కదా. మీరైతే మిమ్మల్ని అసలు ఎవరు పట్టించుకోరు, ఎందుకంటే సరదాగా కామెడీగా ఉంటుంది. నేను ఎవరిని కించపరచట్లేదండి, వాళ్ళ ప్రొఫెషన్ని మేము కించపరచట్లేదండి. ఆ అమ్మాయి పాజిటివ్గా చెప్తుంది, హరితేజ్ వచ్చి అమ్మాయిని చేసుకుంటే నీకు ప్లస్ అంటే లేదు ఇది మైనస్ అని చెప్తా. అంటే వీడి పాయింట్ ఆఫ్ వ్యూలో వద్దు, లాయర్ని చేసుకుంటే రేపైనా తేడా వస్తే నన్ను కేసులో పెడుతుంది, ఇలాంటి భయాలు ఉంటాయి కదా. దాని మీద చేసిన ఫన్నే కానంటే ఎవరిని కించపరచాలని మాత్రం ఉద్దేశం కాదండి. గోపి సుందర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్, తన గురించి చెప్పమంటే. ఈ సినిమా ఫస్ట్ మేము అనుకున్నప్పుడు అంటే ఓపెన్గా చెప్తున్నాను, నేను డైరెక్టర్ గారికి కూర్చుని ఒకటే డిస్కస్ చేసింది ఏంటంటే, సార్ నాకు గత సినిమాల నుంచి కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి. అంటే బయట మా ఫ్రెండ్స్ కానివ్వండి, లేకపోతే డిస్ట్రిబ్యూటర్స్ కానివ్వండి, మన సినిమాలో తెలిసిన వెల్ విషర్స్ చెప్తున్నారు, సాంగ్స్ కొంచెం రీచ్ అవ్వట్లేదు. ఒకప్పుడు నీ సినిమాలో ఒక సాంగ్స్ బాగుంటాయి, ఇప్పుడు తగ్గుతున్నాయి. ఆడియో క్వాలిటీ, ఆడియో మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు, దాని మీద తగ్గుతుంది. ఎందుకంటే ఆడియో అన్నది ఇవాళ సినిమాని చాలా బజ్ తీసుకొస్తుంది. ఒక సాంగ్ నచ్చిందంటే థియేటర్ ఓపెనింగ్ తీసుకొస్తున్నాయి అన్నీ. సో నేను అప్పుడు చెప్పానండి మన మల్లి గారికి చెప్పి, సార్ సాంగ్స్ బాగుండాలి, కనీసం 4 సాంగ్స్ ఉన్నాయి సినిమాలో, 4 బాగుంటేనే మనకి ఫుల్ ఆఫ్ ద ఆడియన్స్ వస్తారు. అది మనం బయటకు వచ్చిన తర్వాత పాడుకోవాలండి, అంత ఈజీగా ఉండాలి, లిరిక్స్ ఈజీగా ఉండాలి, అండ్ ఇట్ హాస్ టు బీ చాలా క్యాచీగా ఉండాలని చెప్తే, అంటే నాకు వచ్చిన సినిమాల్లో ఈ మధ్యకాలంలో నా సినిమాలో ఆల్బమ్స్ బాగుంటలేదు అంటున్నారు. సో మనం కొంచెం స్పెషల్ కేర్ తీసుకోవాలంటే అందుకని మేము ఫస్టే రికార్డ్ చేసుకునండి, సినిమా స్టార్ట్ అవ్వకముందే మొత్తం 4 సాంగ్లు రికార్డ్ చేసుకున్నాండి, ఏ సిచ్యువేషన్స్ అనుకుని ఆ సాంగ్స్ రికార్డ్ చేసుకుని పక్కగా పెట్టుకున్నామండి. దాని తర్వాత RR ఎస్పెషలీ ఈ సినిమాలో ఏంటంటేనంటే కామెడీ ఉంటుంది, సేమ్ టైం ఎమోషన్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఎంతసేపు మనం పెళ్లి కాని వాడి గురించి ఫన్గా చెప్తున్నాం కానండి, వాడి ఇంట్లో అంటే ఒక పెళ్లి కాని అబ్బాయిగా ఉన్న అబ్బాయి ఉంటే ఆ ఇంట్లో నవ్వులు ఉండలేదండి, ఏదో తప్పు చేసినట్టు తలుపులు వేసి కూర్చున్నారు. ఎందుకంటే బయటకు వస్తే ఎప్పుడు ఎవరు పెళ్లి గురించి అడుగుతారని. సో అలాంటి ఒక ఎమోషన్, అంటే ఒక అబ్బాయికి పెళ్ళి అవ్వకపోతే ఒక మదర్ ఏం ఫీల్ అవుతుంది, ఒక బ్రదర్ ఏం ఫీల్ అవుతుంటాడు, ఉన్న పక్కన కలీగ్స్ ఏం ఫీల్ అవుతారు, అండ్ యూ స్టార్ట్ ఎంపథైజింగ్ విత్ ద క్యారెక్టర్. అంటే వీళ్ళు మంచోడే కదా పాపం, వీళ్ళు పెళ్ళి అవుతే బాగుంటుంది అంటే యూ వాంట్ హిమ్ టు గెట్ సెటిల్డ్ అండి. సో వీళ్ళు అంటే సేమ్ అంటే ఒక ఎంత
నాన్నగారు ఈ సినిమా ఎందుకంటే పర్ఫెక్ట్గా వచ్చిన నాన్నగారు స్టైల్లో ఎందుకు చెప్తున్నానంటేనండి, నాన్నగారు సినిమాలు మీరు ఏం చూసినా కూడా అంటే కితకతలు ఎంత కామెడీ చూసినా కూడా లాస్ట్కి వచ్చినప్పుడు ఒక మెసేజ్ ఏంటంటే అక్కడ అందం అనేది ఇట్స్ నాట్ ఇన్నర్ బ్యూటీ, అవుటర్ బ్యూటీ కాదు, ఇన్నర్ బ్యూటీ అండ్ రియల్ బ్యూటీ అని చెప్తుంది. ఈ సినిమాలో కూడా అలాగే వీఆర్ టాకింగ్ అబౌట్ అ పర్సన్ అంటే వాట్ హీ గోస్ త్రూ. అంటే రేపు ఎప్పుడు ఈ సినిమా చూసిన తర్వాత ఎవరికన్నా మన ఫ్రెండ్స్ కానీ ఎవరికన్నా పెళ్లి గురించి అడగాలన్నా కూడా మనం ఆలోచిస్తామండి, పాపం తనే బాగా ఎక్కువ బాధల్లో ఉన్నాడు కదా ఇప్పుడు ఆల్రెడీ మన ఎందుకు అని. సో విల్ హ్యావ్ కొంచెం ఎంపతి ఫీలింగ్ వస్తుందండి పెళ్లి కాని వాళ్ళు ఈ సినిమా చూసిన తర్వాత. ఎవరైనా రేపు పెళ్లి కాని అబ్బాయి ఉన్నా అమ్మాయి ఉన్నా పాపం వాళ్ళు ఏ కష్టపడుతున్నారు అన్న తెలియకుండా మీకు ఒక జాలి వస్తుందండి వాళ్ళ మీద. సో 2 రాష్ట్రాల్లో పెళ్లి కాని ప్రసాదాలు చాలామంది ఉన్నారు కాబట్టి డెఫినెట్గా అందరూ పెళ్లి కాని ప్రసాదాలు ఉన్నారని పెళ్లి కాని పల్లవిలు కూడా ఉన్నారు అందరూ. అంటే డిపెండ్స్ అండి. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే చాయిసెస్ అండి ఎక్కువ అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ అంటే వెరీ స్పెసిఫిక్ అబౌట్ థింగ్స్ అండి. నాకు ఇలాగే ఉండాలి, ఇలాగే కావాలి. ఒకప్పుడు ఏంటంటే ఎక్కడో మ్యారేజెస్ ఎండ్ ఆఫ్ ద డే మ్యారేజెస్ కాంప్రమైజ్ అండి. మనం ప్రతి మనిషిలో మనం అనుకున్న బెస్ట్ క్వాలిటీస్ ఉండవు, మనం కొన్ని క్వాలిటీస్ మార్చుకోవాలి, అవతల కూడా కొన్ని క్వాలిటీస్ మన కోసం మార్చుకోవాలి, లేకపోతే దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలండి. దట్స్ ఐ థింక్ పర్ఫెక్ట్ కపుల్ అని ఎవరిని చూపించలేమండి లైఫ్లో. సో అలాగా ప్రతి ఒక్కరికి ఏమైపోయిందంటే ఎవ్రీ వన్ వాన్స్ అంటే వాళ్ళకి అనుకున్నది ఒక డ్రీమ్ ఏదైతే అనుకున్నా చిన్నప్పటి నుంచి నాకు పెళ్ళి అంటే ఎలా ఉండాలి, అమ్మాయిలకి ఏముంటుందండి అంటే జనరల్గా మనం ఇప్పుడు స్టోరీ బుక్స్లో చూస్తాం కదండి, రాజు రావాలి, గుర్రం మీద రావాలి, నన్ను అలా ఎత్తుకెళ్ళిపోవాలి, సిండ్రెల్లా స్టోరీస్ అన్ని చదివినప్పుడు. సో ఎవ్రీ వన్ ఎక్స్పెక్ట్. ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నప్పుడు కూడా నేను ఐశ్వర్య రాయ్ లాంటి అమ్మాయి కావాలనుకుని అనుకున్నానండి. అంటే అది జనరల్గా ఇంటెన్షన్ అదే కదండి, బికాస్ ద ఫస్ట్ థింగ్ యూ సీ ఎ పర్సన్ ఇస్ బ్యూటీ, వాళ్ళ బిహేవియర్ తర్వాత వస్తుంది మీకు బయటకు అందంగా. సందర్భం వచ్చింది కాబట్టి మీరు కెరియర్లో సక్సెస్ అయిన తర్వాత పెళ్లి చేసుకోమని ఈవీ గారు ఫోర్స్ చేశారు చాలాసార్లు అండి. నాకు మా అన్నయ్యకి అవ్వకపోతే ముందు నాకు చేసేస్తాను బెదిరించారు కూడా. అంటే ఆయనకి ఏంటంటే మా ఫాదర్కి 20లో అయిపోయిందండి. సో బై 21 రాజు వాజ్ బార్న్, 22 I was born అండి. ఆయన ఏమంటారంటే నాకు 50 వచ్చేటప్పుడు మీరు అందరూ వచ్చారు, అలా మీరు అంటే మీకు కూడా త్వరగా పిల్లలు అయితే పిల్లలకి బాగుంటుంది అండ్ చూసుకోవచ్చు. మోర్ మీకు ఏజ్ అయిపోయిన తర్వాత మీరు ఇబ్బంది పడతారు, అంటే వాళ్ళకి కావాల్సినప్పుడు మీరు వెళ్ళలేరు ఎక్కడికన్నా యూ కాంట్ ట్రావెల్, యూ కాంట్ బీ దేర్ యాజ్ పేరెంట్గా, అన్నీ కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి అని ఎప్పుడు ఆయన మాకైతే అసలు 24కి రాజేష్కి 25కి నాకు చేసేయాలని కంకణం కట్టుకున్నారండి. అండ్ స్లోగా అలా రాజేష్ డిలే చేసుకుంటూ వచ్చాడు, దాంతో నేను కూడా వెనక్కి అలా తప్పించుకుంటా. సెకండ్ ఉన్నవాడికి అదే అదృష్టం కదా, అంతే కదా. పెద్దోడు క్లియర్ అయ్యాక రెండోడి మీదకి రారు. ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా అన్న ఇదేంటండి పెళ్లి విషయంలో? లేదండి, అంటే సంబంధాలు చూస్తుండే అంటే రకరకాలండి. నాన్నగారు ఆల్మోస్ట్ అన్నయ్యది అనుకున్నాం, సెట్ అయిపోయింది, పెళ్ళి అనుకున్నాం, ఇంకొక 1 monthలో ఎంగేజ్మెంట్ అనేది ఇప్పుడు ఫాదర్ పాస్డ్ అవే అండి. దాని తర్వాత 1 year వెయిట్ చేసి అన్నయ్యకి ఆ సంబంధం అదే అనుకున్న నాన్నగారు అనుకున్న సంబంధమే చేసామండి. సో 1 year దాని తర్వాత నాకు ఒక 2-3 years లేట్ అయిందండి. సో ప్రతి వాళ్ళు అడగటం పెళ్ళెప్పుడు అనేది కామన్ అండి. అంటే నాకు ఎలా అయిపోయిందంటే అహనా పెళ్ళి అంటే నువ్వు సినిమా చేస్తే నాకు చాలా ఎవరో అది గబుక్ని ఏమనుకున్నారంటే నాకు పెళ్లి ఫిక్స్ అయిపోయిందని నాకు ఫోన్ చేశారండి. కంగ్రాట్స్ అండి అహనా పెళ్ళి అంటే అని పెట్టారు కదండి, మూవీ టైటిల్ అండి, నా పెళ్ళి కాదండి. అవునా మీకు పెళ్ళి అనుకున్నామండి నేను. సో అలాంటివి జరిగినాయండి. బట్ దాని తర్వాత మా మదరు చలపతిరావు గారు అండి, మా నాన్నగారు బాగా బెస్ట్ ఫ్రెండ్, ఆయన బాగా ప్రయత్నం చేసి సంబంధాలు తీసుకొచ్చి ఇప్పుడు నేను అలాగే పెళ్ళి అయిందండి నాకు 15లో. అంటే లవ్ చేయడానికి ఛాన్స్ ఉంది కానీ ఎందుకు అరేంజ్డ్ మ్యారేజ్కే ఎందుకు ప్రిఫరెన్స్ ఇచ్చావు? అది ఒక లాక్ అయిపోయింది, ఎమోషనల్గా ఒక లాక్ అండి. ఎందుకంటే అప్పటికి నేను లవ్ చేసిన అమ్మాయి అంటే డెఫినెట్గా లవ్ చేసినప్పుడు అన్ని సంవత్సరాలు వెయిట్ చేయదు. నాకు నేను కొంచెం ఏజ్ తర్వాత 30 పైన పెళ్ళి అయిందండి నాకు. ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఎప్పుడైతే మా ఫాదర్ ఇదయ్యారో మా మదర్ వచ్చి ఒక పాయింట్లో ఎమోషనల్గా ఒకటి తీసుకుంది. చూడు అన్నయ్య ఆయన అనుకున్న సంబంధం చేసుకున్నాడు, నువ్వు కూడా మేము సెలెక్ట్ చేసిన ఆయన ఉంటే ఆయనే సెలెక్ట్ చేసేవారు, ఆయన లేరు కాబట్టి నేను చెప్పిన అమ్మాయిని చేసుకోవాలి అందండి. ఇంకా దాంతో అప్పుడు ఇంకా లవ్ కూడా ఆప్షన్స్ లేవండి మనకి. సో ఏమీ లేదు కాబట్టి ఇప్పుడు అక్కడ లవ్ ఉండుంటే కొంచెం ఫైట్ చేసి లేదు నేను అమ్మాయి కోసం నుంచుంటానని చెప్పేవాళ్ళండి. ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఐ వాస్ నాట్ సీయింగ్ ఎనీవన్ అండి. సో ఐ సెడ్ ఓకేనమ్మా నీ ఇష్టం అంటే ఆ ఎమోషనల్ మూమెంట్లో ఐ గేవ్ అ వర్డ్ అండ్ ఐ స్టేట్ టు దట్ వర్డ్. సెలెక్ట్ చేసిన అమ్మాయినే ఫస్ట్ అమ్మాయినే చేసుకున్నారా లేదంటే ఇంకా
సంబంధాలు 4-5 సంబంధాలు ఏమన్నా చూసామండి, 2-3 సంబంధాలు చూసాం. ఫోటోలు అంటే కొన్ని ఫోటోల వరకు ఆగిపోయినాయి, ఒకరినిద్దరిని కలవటం జరిగింది. కొన్ని అంటే రకరకాల రీజన్స్ కదండి జాతకాలు అంటే అది కొందరికి మా మదర్కి బాగా ఇదండి జాతకాలు. అంటే ఆవిడ ఏంటంటే జాతకాలు కలిస్తేనే అబ్బాయి అమ్మాయి కలవాలి ఫస్ట్. అంటే ఆవిడ అది కరెక్ట్ అండి, ఎందుకంటే అన్నీ అనుకుని రేపు బాగుంది వాళ్ళు ఒకళ్ళకి అబ్బాయికి అమ్మాయి నచ్చింది, అమ్మాయికి అబ్బాయి నచ్చాడు, జాతకాలు కుదరలేదంటే మళ్ళీ అప్పుడు డిఫరెన్స్ వస్తుంది కదా. అవతల ఫ్యామిలీకి మనం ఏం చెప్పాలో తెలియదు, అబ్బాయి అయినా అమ్మాయి అయినా వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద సేమ్, అవతల ఫ్యామిలీ ఫీలింగ్స్ రెస్పెక్ట్ చేయాలి కదండి. సో ముందే ఆవిడ ఇన్ని పెట్టుకుని ఏంటంటే ఈ జాతకాలు ఈ అమ్మాయి బాగుంది ఇలా బాగుంది, దాని తర్వాత ఇట్ కమ్స్ అండి మీ ఫోటో చూసి నచ్చి మాట్లాడుకుని అన్నీ. సో అలాగే మా వైఫ్ని కూడా అంటే నాకు అక్కడ నా మ్యారేజ్కి వచ్చినప్పుడు ప్రెషర్ ఏంటంటే మాది వెస్ట్ గోదావరి మీకు తెలుసు కదా, అక్కడ ఏంటంటే 15లో నా పెళ్ళి అవ్వకపోతేనండి ఆ నెక్స్ట్ 2-3 మంత్స్లో పుష్కరాలు వస్తాయంటండి. పుష్కరాలు వస్తే 1 year చేయకూడదు అంటండి. నేను ఆ పుష్కరాల కోసం వెయిటింగ్, మా మదర్ వస్తే ఎట్టి పరిస్థితుల్లో లేదు అని March 26th కలిసామండి. May 1st ఎంగేజ్మెంట్, May 20th పెళ్ళి, అన్ని స్పాన్ ఆఫ్ 2 monthsలో అయిపోయింది. సో పెళ్లి చేసుకున్న తర్వాతే అర్థం చేసుకున్నారు ఒకళ్ళు? లేదండి, అంటే ముందు నుంచి అంటే షీఈ్ అగైన్ అ మెచ్యూర్డ్ పర్సన్ అండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే తనకి నా పెళ్ళి అయ్యేటప్పుడు నాకు 48 సినిమాలు చేశాను. అండ్ ఆ విషయం నా హైయెస్ట్ అమ్మాయి నా ఒక సినిమా కూడా చూడలే. సో అంటే తను మెడ్రాస్ తెలుగు వాళ్ళే కానీ మెడ్రాస్లో పుట్టి పెరిగారు. సో తెలుగు అంటే సినిమాలు తక్కువేనండి చూడటం. సో వాళ్ళు అంతా చదువుకున్న బ్యాచ్ అండి, మనంతా సినిమా బ్యాచ్. సో అంటే తను షీఈ్ అ ప్రొఫెషనల్ అండి, తను చేసిందండి ఆర్కిటెక్ట్ చేసింది. అండ్ షీఈ్ లైక్ షీ హ్యాస్ అ ఇంటీరియర్ డిజైన్ ఫర్మ్స్ ఉంది, తను చేసుకుంటూ ఉంటుంది. సో ఐ థింక్ ఆ కాంట్రాస్ట్ ఉంటాం. అంటే నాకు తన ఫీల్డ్ గురించి పెద్ద తెలియదు, తనకు నా ఫీల్డ్ గురించి తెలియదు. పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా అంటే ఇప్పుడు అలవాటు అయిపోతుందండి. అంటే ఇదివరకు లాగా ఇప్పుడు అన్నీ చూసుకుంటాం, నీ గురించి రాసేడు చూడు అని. ఫస్ట్లో అది ఉండేది కాదండి. సో ఫస్ట్లో కొంచెం గాసిప్స్ వచ్చినప్పుడు కానీ ఉండే అన్నీ కొంచెం కంగారు పడేదండి. ఇప్పుడు నాకు అర్థం చేసుకుంటాను కూడా. అంటే గాసిప్స్ అంటే తప్పుగా కాదు, అంటే ఇప్పుడు ఏదో సడన్గా నువ్వు ఆ సినిమా చేస్తున్నావు అని వచ్చేదండి. ఎవరితో ఒక పెద్ద హీరోతో సినిమా చేస్తున్న నరేషన్ వస్తుంది, ఏంటి నాకు చెప్పకుండా నువ్వేంటి సడన్గా ఎప్పుడు ఒప్పుకున్నావు అంటే లేదమ్మా అదేదో ఆర్టికల్. పెళ్ళైన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాజెక్ట్ తనకు చెప్పేసారా? లేదండి, కథ ఉందండి తను అసలు అప్పుడు, ఎందుకంటే కథగా చెప్తుంటే అర్థం అవుతుంది తనకి. అంటే ఆ ప్రాసెస్ ఏంటంటే కథగా చెప్తుంటే లేదు వద్దు ఐ వాంట్ టు సీ ఇట్ ఆన్ స్క్రీన్ అని చెప్పొద్దండి. ఒకటే రిక్వెస్ట్, మొన్న ముగ్గురు లేడీస్ ఇంట్లో లేడీస్ కొంచెం స్ట్రాంగ్గా అపోజ్ చేస్తుంది ఏంటంటే మా అమ్మాయి, మా అమ్మ, మా ఆవిడ చచ్చిపోయే క్యారెక్టర్లు చేయొద్దని. నా స్వామి రంగా చూసినప్పుడు బాగా మా మదర్ అండ్ మై డాటర్ నాతో 2 రోజులు మాట్లాడలేదండి నా కూతురు. అంటే తనకు ఇష్టం లేదు, అంటే చనిపోవటం అనేది ఓకే అది ప్రాబ్లం లేదు, కానీ దాని తర్వాత పాడెక్కించడం, స్నానం చేయించడం, తీసుకెళ్ళటం ఇవన్నీ ఉంటాయి కదండి, అది షీ కుడెంట్ టేక్ దట్ అండి. అంటే నేను అదే అన్నాను, కాదమ్మ ఇట్స్ అన్ యాక్టర్, ఐఎమ్ యాక్టర్, వీ హ్యావ్ టు యాక్ట్ అంటే లేదు ఐ డోంట్ వాంట్ యూ టు డూ ఎనీ ఫిల్మ్స్ వెర్ యూ డై ఇన్ ద ఫిల్మ్. సరే ఓకే. సరే పెళ్ళికి ముందు అయితే మీ సినిమాలు ఏం చూడలేదు, పెళ్ళైన తర్వాత మరి ఎన్ని సినిమాలు చూపించారు? అంటే చాలా సినిమాలు చూస్తాను, టీవీలో వచ్చిన సినిమాలు అప్పుడప్పుడు చూస్తాను. యాక్చువల్లీ పెళ్ళైంది అంటే పెళ్లి తర్వాత ఒక 4-5 సినిమాలు అండి, గమ్యము, బ్లేడ్ బాబ్జీ ఇలాంటి సినిమాలు, బెండప్పర్ అలాంటి చూస్తుందండి. మా పాప పుట్టిన తర్వాత తనకు అంటే ఇప్పుడు 2-3 years నుంచి తనకు ఏంటంటే నా సినిమాలు అన్నీ చూస్తుందండి. ఇప్పుడు యూట్యూబ్లో పెట్టుకుని అల్లరి కాడి నుంచి అన్నీ స్టార్ట్ చేస్తుంది. తనతో ఇప్పుడు దాన్ని ఎక్కువ చూస్తుందండి. నాకు తెలిసి నా వైఫ్ కంటే మా పాప ఎక్కువ సినిమాలు చూస్తుంటుంది. అవునా? ఏంటి మీ పాపకి మీ సినిమాల్లో బాగా నచ్చినాయి ఏంటి? తనకి బెండపరు, కితకితలు ఫన్ ఫిల్మ్స్ అండి. తను అంటదండి ఐ డోంట్ వాంట్ యూ టు డై ఇన్ మెనీ ఫిల్మ్స్, ఎందుకంటే గాలి సీన్ చచ్చిపోయే క్యారెక్టర్, మొన్న చేసిన ఇది కూడా చచ్చిపోయే క్యారెక్టర్ అండి. సో తను ఏమంటుందంటే ఎనీథింగ్ యూ మేక్ మీ లాఫ్ ఇట్స్ ఫైన్. సో తనకు బాగా హ్యూమర్ సినిమాలు ఇష్టం అండి. అండ్ ప్లస్ నేను నాన్నగారి సినిమాలు కూడా చూపిస్తుంటానండి అప్పుడప్పుడు. హలో బ్రదరు అంటే తెలియాలి కదండి, అంటే ఆయన మెమరీస్, ఆయన షీల్డ్స్ ఉన్నాయి కానండి, ఆయన చేసిన సినిమా ఎలా ఉంటుందో తెలియాలి కదండి. సో ఇప్పుడు నాన్నగారి సినిమాలు చేసి చూపిస్తుంటాను, బాగా నవ్వుతుందండి. షీ ఎంజాయ్స్ లాఫింగ్. నాన్నగారు అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. యాక్చువల్గా నాన్నగారికి ఒంట్లో బాగాలేక హాస్పిటల్లో జాయిన్ చేశారు, తర్వాత ఇంటికి తీసుకొచ్చారు, బాగైంది ఓకే. కానీ తర్వాత కూడా ఆయన సిగరెట్లు మానలేకపోయారు. నేను ఒకసారి కలిసినప్పుడు సిగరెట్ తాగుతున్నారు, ఏంటంటే మళ్ళీ సిగరెట్ తాగుతున్నారని అడిగా. తగ్గిపోయిందంట మొత్తం, అయిపోయింది, లేదు తగ్గిపోయింది, మానలేకపోతున్నాను సుబ్బా అన్నాడు. అదేంటండి బుద్ధని చెప్పినప్పుడు మీరు ఎందుకు కంటిన్యూ చేస్తారని.
సో మీ ఇంట్లో ఆయన సిగరెట్లు తాగడం అవన్నీ మీకు తెలుసు కాబట్టి మీరు ఎవరు గట్టిగా చెప్పలేదా ఆయన? అంటే ఒకటండి ఏంటంటే ఆయనకు వేరే అలవాటు లేవు, మంద అలవాటు లేదండి, ప్యాకార్డు ఇంకా. సో ఆయనకు ఉన్నది ఒకటే అలవాటు, ఫుడ్ బాగా తింటాడు. ఆయనను చలపతిరావు గారు ఫుడ్ ప్రియులండి, ఎక్కడో కొత్త రెస్టారెంట్ ఉండి వెళ్ళిపోతారు. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో బయటకు వచ్చినప్పుడు అంటే ఫస్ట్ టైం బాగా టెన్షన్ పడ్డామండి యాక్చువల్లీ. ఏమవుతుందో తెలియదు, ఎందుకంటే మాకు డయాగ్నోస్ చేయడానికి ఒక 3-4 months పట్టిందండి. ఏంటి ప్రాబ్లం కనుక్కోవడానికి మాకు అంటే టైం పట్టింది. 3 months వరకు దేనికి ట్రీట్మెంట్ జరుగుతుంది, దేనికి వెళ్తున్నాం, దేనికి వస్తున్నాం కూడా తెలియలేదండి హాస్పిటల్. ఎప్పుడైతే అయింది ఆయన కీమోథెరపీ తీసుకుని ఆ 6 sections అయిపోయిన తర్వాత అంతా పోయింది అని చెప్పినప్పుడు ఆయనకు తెలియకుండా కాన్ఫిడెన్స్, బయటకు వచ్చినప్పుడు ఇంకా తెలియకుండా ఏమవుద్దులో ఒకటి కాలుస్తాను. సరే బాగోదు అంటే అన్ని సంవత్సరాల నుంచి అలవాటు అయిపోయింది కాబట్టి అని ఒకటి అంటే మళ్ళీ అది ఇంకొకటి స్టార్ట్ అయిన తర్వాత ఆగదు కదా. సో అక్కడ కూడా ఏంటంటే ఇవి చాలాసార్లు నేను కానీ రాజేష్ కానీ దాసేసేవాళ్ళు అండి, లేకపోతే అసలు డ్రైవర్స్ చెప్పేసేవాళ్ళం కొనొద్దు, డబ్బు ఇచ్చినా కొనొద్దు, తీసుకురావద్దు, ఎవరు సిగరెట్లు అలౌ చేయొద్దని. బట్ ఇంకా ఎక్కడో తెలియకుండా ఆయన అది మానలేకపోయారండి. అది కొంచెం ఏమవుతులేరా ఒకటి ఇంకోటి అని అలాగా అదొక్కటి కొంచెం చేస్తుంటే బాగుంటుంది అనిపించింది. అంటే ఒక పాయింట్కి వచ్చేటప్పటికి మనం పెద్దవాళ్ళు పిల్లలకి చెప్తే వింటారు కానండి, మన పిల్లలు పెద్దవాళ్ళకి చెప్తేనే నాకు తెలుసులే అంటారు కదా, విసుక్కుంటారు అంటే ఇంకేమవుతుంది నాకు తెలీదా వదిలే అంటే మనకేమవుతుంది సీరియస్ అవుతున్నారు కదా ఇంకెందుకు చెప్పటం అన్న రెండోసారి చెప్పకపోవటం అండి. చాలాసార్లు చెప్పామండి, చలపతిరావు గారు అయితే వద్దు డైరెక్టర్ గారు లాక్కుంటూ ఉండేవారండి ఆయన చేతిలోంచి, ఒకటే రెండు అనేవాడిని. సో అది ఎక్కడో ఉందండి ఆ ఫీలింగ్ అందరికీ ఉంది. బట్ ఆయనకి ఏంటంటే ఫస్ట్ టైం ఆయన టెన్షన్ పడ్డారని, సెకండ్ టైం వచ్చేటప్పటికి ఫస్ట్ టైం ట్రీట్మెంట్ అయిపోయింది కదా, సెకండ్ టైం ఏమీ లేదు ఏం కాదనే ఒక భరోసాతో దాంతో అండ్ హీ డిడ్ంట్ పాస్ అవే విత్ క్యాన్సర్ అండి, హీ పాస్డ్ అవే విత్ మల్టిపుల్ ఆర్గన్ ఫెయిలియర్స్ వల్ల పాస్ అయ్యారు. సో నాన్నగారు ఆ ఒక్కటి అడకలో చిన్న వేషం వేయించారు. సో అదే టైటిల్తో ఈరోజు ఆడియన్స్ ముందుకు వచ్చేవారు. ఆ మెమరీ తలుచుకుంటే ఎలా అనిపిస్తుంది? మెమరీస్ అంటే చిన్నప్పటి నుంచి ఫాదర్ని చాలా తక్కువ చూసాం, అంటే ఎస్పెషల్లీ ఇండస్ట్రీలో ఉన్న మీకు తెలుసు కాబట్టి అండి, మెడ్రాస్లో ఉండేది ఇండస్ట్రీ. అప్పుడు నాన్నగారు వచ్చి జంజాల గారి దగ్గర చేసేవారండి. జంజాల గారు ఆ పాయింట్ ఆఫ్ టైంలో 4 films 3 films 5 films చేసి రోజు ఒక సినిమా వీళ్ళు చేస్తే ఇంకో సినిమా ఇంకొకరు, సో ఆల్టర్నేటివ్ సినిమాస్ నాన్నగారు చేస్తుండేవారు. వెళ్తే అప్పుడు వైజాగ్ కానివ్వండి, రాజమండ్రి కానివ్వండి, హైదరాబాద్ కానీ అప్పుడు షెడ్యూల్, ఫస్ట్ షెడ్యూల్, సెకండ్ షెడ్యూల్ ఇలా లేవండి. వెళ్తే ఒకటే షెడ్యూల్లో ఫినిష్ చేసుకురావటం సినిమా. సో 30 months 30 days రాకపోవటం, 45 days రాకపోవటం ఇలాంటి టైం నుండి. సో వన్స్ అది ఎప్పుడైతే మాకు కొంచెం ప్రివిలేజ్ ఆయన డైరెక్టర్ అయిన తర్వాత మేము ట్రావెల్ అవ్వటానికి ఆయన దగ్గరికి వెళ్ళటానికి మాకు యాక్సెసిబుల్ పెరిగిందండి. సో అది 420 సినిమా అప్పుడు నాకు తెలిసి ఫస్ట్ టైం మమ్మల్ని లొకేషన్ తీసుకెళ్లారండి. దాని తర్వాత అప్పులప్పారావు తిరుపతిలో ఉన్నప్పుడు వెళ్ళాం. హాలిడేస్లో ఉన్నప్పుడు ఇంకా నాన్నగారి దగ్గరికి వెళ్ళటం అలవాటు అయిపోయిందండి. అంటే వచ్చేసండి సరదాగా దసపల్లా హోటల్లో ఉన్నామండి, దసపల్లా కూడా కాదండి, గ్రీన్ ఏదో ఉంటుందండి, ఓషన్ ఏదో ఉండేది అక్కడ వైజాగ్లో. అక్కడికి వెళ్తే అందరూ అక్కడే ఉండేవాళ్ళు అండి. సరదాగా వెళ్ళాను లొకేషన్కి వెళ్ళి. నేను హాలిడేస్కి వెళ్తే నాన్నగారు అన్నారు బీచ్కి వెళ్తావా ఇంకో చోటుకి వెళ్తావా అంటే లేదు నేను షూటింగ్కి వస్తానని క్లాపులు కొట్టుకుంటూ మార్కులు వేసుకుంటూ అంటే అక్కడ ఎడిటింగ్ రిపోర్ట్లు రాసుకుంటూ తిరిగేవాడిని. అంటే ఇష్టం చిన్నప్పటి నుంచి. మా ఇంటికి పొద్దున్న లెగిస్తే అసిస్టెంట్ డైరెక్టర్లు డైరెక్షన్ డిపార్ట్మెంటే ఉండేవాడు. సీన్ పేపర్లు తెచ్చేవాడు ఇంకొకరు వచ్చి బాబురావు గారు ఒకటి ఇచ్చారంటారు, ఇంకోటి ఎల్బీ గారు ఒకటి ఇచ్చారంటారు. వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఈ చదువు ఎల్బీ గారు ఏ రాశారు చదువు, బాబురావు గారు ఇదే ఉండేదండి యాక్టివిటీ. ఆ సినిమాతో కొంచెం ఇంట్రెస్ట్ పెరిగింది. అప్పటి వరకు నాకు అవగాహన లేదండి, అంటే నాన్నగారు డైరెక్టర్ అన్నది కానండి. ఆ సినిమా తర్వాత డైరెక్టర్ అంటే ఇంత బాధ్యతలు ఉంటాయి. ఎందుకంటే నైట్ 9-9:30 వరకు షూటింగ్ చేసేవారు. వచ్చి స్నానం చేసి మళ్ళీ 12-1 గంట వరకు కూర్చొని రాసుకునేవారు రైటర్స్ తోటి. సో ఎన్ని దగ్గరుండి చూడటం వల్ల అండి సడన్గా అలా వెళ్ళినప్పుడు ఒకరోజు అడిగారు, ఒక కుర్రోడు ఎవడో రావాలి, అతను ఏదో లేట్ అయిపోయింది రాలేకపోతున్నాడు, అక్కడ కుర్రోడు ఎవడు లేడు, నేను ఒక్కడనే తప్ప. అంటే వేషం చేస్తావా అన్నాడు. ఏంటంటే జెండా పట్టుకొచ్చి అమ్మాయిని శ్రీలలిత ఆవిడ ఉంటారండి, రాజబస్ గారు సిస్టర్ క్యారెక్టర్, ఆవిడ పెట్టుకుని అదే ఆవిడ లేపుకెళ్ళిపోవాలి, ఆవిడ నేను ఆవిడతో లేచిపోతాను బెదిరిస్తుంటుందండి. ఒక విజువల్ పెడుతుందండి, ఒక చిన్న పిల్లవాడు వచ్చి లేపుకెళ్ళిపోయాడు. ఆ విజువల్లో నేను చేశాను. ఊరికి అడిగారు అంటే రాజబస్ గారు కూడా పక్కన చేరా అన్నాడు. చిన్నప్పటి నుంచి అంకుల్ పెరిగా ఉంటా మాకు బాగా వన్ ఆఫ్ ద ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా. ఇంకేముందండి ఆయన బాగా తెలుసు, నాన్నగారు చేయమన్నప్పుడు స్కామర్ ఫేర్ లేదు చేసాను. మొన్న అనుకున్నప్పుడు అంటే ఫస్ట్ సినిమా అదే కదా, ఆ టైటిల్ పెడతావు ఏంటి, అన్ని లైఫ్ హెస్ కమ్ అంటే ఒక సర్కిల్ లాగా వచ్చింది.
ఆ పేరు కూడా అంటే చాలా పేర్లు అనుకున్నాం ఈ సినిమా కూడా అనుకుని లాస్ట్లో వన్ ఆఫ్ ద ఆప్షన్ కింద సడన్గా పాపప్ అయిన పేరు అండి ఇది. ఓకే. సో ఇది అనుకుని ముందు నుంచి ఏం పెట్టలేదండి. సో ఎవ్రీథింగ్ అలా రిలేట్ అయిందండి. నా ఫస్ట్ సినిమా మళ్ళీ యాజ్ యాక్టర్గా చైల్డ్ ఆర్టిస్ట్గా పరిచయం సినిమా మళ్ళీ అదే పేరుతోటి నేను హీరోగా చేస్తున్నాను. కానీ యాక్చువల్గా డాడీ అప్పట్లో చెప్తుండేవాడు హీరో నరేష్ డైరెక్టర్ నరేష్ డైరెక్టర్ అవుతాడు, రాజేష్ని హీరో చేస్తున్నా అని చెప్పేవాడు. అవునండి. మేము కూడా అలాగే అనుకున్నాం. ఇప్పుడు నువ్వు క్లాప్ బోర్డుల సంగతి చెప్తుంటే నిజంగానే అవునండి. నేను ఎక్కువ కూర్చునేవాడండి, కథల మీద కూర్చుని మా నాన్నగారిని క్రిటిసైజ్ చేసేవాడినండి నేను. ఏంటండి ఇది రైటింగ్ ఏంటి, ఇది బాగాలేదు ఇలాగా. ఆ టైంలో మనకేముందండి, ఆనెస్ట్ ఒపీనియనే కదండి. అక్కడ విన్నాను ఇది డైలాగ్, ఇది ఎప్పుడు విన్నాను కదా, ఇలాంటివి ఉండేయండి. కొన్ని కథలు కూర్చొని ఇద్దరు చెప్పుకునే వాళ్ళు ఉండే. నాన్నగారు కితకితలు సినిమా చేసినప్పుడు ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుందని. సో నాన్నగారు ఏంటంటే నన్ను ఎక్కువ కథల విషయంలో నమ్మేవారండి. ప్లస్ ఏదైనా సినిమా రిలీజ్ అయిన రోజున వెళ్ళిపోయాడండి ఫ్రైడే. ఆయన తెలుసు వీడు కాలేజీకి వెళ్ళి డెఫినెట్గా సినిమాకి వెళ్ళిపోతాడు. అంటే ఏ రోజున వచ్చి కాలేజ్ ఎందుకు బంక్ కొట్టే అని ఏ రోజు అడగలేదండి. వచ్చి ఏ సినిమాకి వెళ్ళావు, లగానికి వెళ్ళానండి. ఎలా ఉందండి, బాగుందండి అంటే 2 సార్లు చూశానండి. నేను మార్నింగ్ షో మ్యాట్ని చూశాను. అవునండి అంటే అవునా బాగుందా అయితే వెళ్దాం అంటే సెకండ్ షోకి వెళ్ళిపోయాం. అంటే ఆయనకి ఏంటంటే ఎలా ఉంది సినిమా, బాగుందా బాగాలేదా, అన్ని సినిమాల గురించి అండి. ఇవాళ రిలీజ్ బాగుంది, హిందీ సినిమా బాగుంది వెళ్దాం. సో కాన్స్టెంట్గా నాకు జడ్జిమెంట్ మీద కానండి, నేను సినిమా చూసిన తర్వాత ఇది ఆడుతుంది ఆడదు అన్న ఒక జనరల్గా చెప్తాం ఒక నోషన్, ఇది బాగుంది బాగాలేదని. ఆయనకి ఏంటంటే డెఫినెట్గా డైరెక్ట్ అవుతాడు, వీటికి మంచి కథలు అన్నీ బాగా పికప్ చేసుకోగలుగుతాడని ఒకటి ఉండేదండి. సో అంత ఇంటికి వచ్చిన వాళ్ళందరూ కూడా పెద్ద అబ్బాయి బాగుంటాడు, హీరోయిన్ చేయండి, చిన్నోడిని డైరెక్షన్ అంటే బాగాలేడని చెప్పలేదు, అంత డైరెక్షన్ అని చెప్తూ ఉండేవారండి. సో సడన్గా ఒకరోజు అలా చాలా బాగుంది ఫంక్షన్ అప్పుడు ఆ సినిమాకి నేను క్యాషియర్గా పనిచేయటం, అవార్డు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అమితాబ్ బచ్చన్ గారితో షీల్డ్ తీసుకున్నప్పుడు ఆయన చెప్పారండి, ఇలా యువి గారు అబ్బాయి అంటే మళ్ళీ పిలిపించండి, హైట్ ఎంత అని అడిగారు. ఫస్ట్ 6'2.5" అండి అన్నాను. అప్పుడు అభిషేక్ బచ్చన్ గారి హైట్ అని, నరేష్ జీ మీరు సత్యనారాయణ జీ అని నాన్నగారిని పిలిచండి, మంచి ఫ్యూచర్ కనిపిస్తుంది, అబ్బాయి మంచి ఆర్టిస్ట్ అవుతాడు, యాక్టర్ని చేయండి అని చెప్పారు. ఆ రోజు వెళ్ళి నాన్నగారికి ఓపెన్ అయితే నాన్నగారు కొంచెం షాక్, ఏంటి డైరెక్టర్ అనుకున్నాం కదా యాక్టర్ ఏంటి అని. దాని తర్వాత బట్ ఆయన ఎప్పుడు డిస్కరేజ్ చేయలేదండి. అవునా ఓకే అని ఫస్ట్ రాజేష్ కంటే ముందు నన్ను యాక్టింగ్ క్లాస్లో జాయిన్ చేశారు. దాని తర్వాత 4 నెలల తర్వాత రాజేష్ జాయిన్ అయ్యాను. సో ఇట్ వాస్ వెరీ సపోర్టివ్ అండి. బట్ ఆయన ఏంటంటే ఏమవుతాడో తెలియదు, చూద్దాం అంటే మనం నో చెప్పకూడదు, ప్రయత్నం చేయని. అండ్ ఆయన ఆల్రెడీ సినిమా చూసి ఆయన షాక్ అయ్యాడు. అంటే నేనేదో అనుకున్నాను వీడు ఆషామాషిగా ఊరికే చేసేద్దాం ఒక ఏజ్లో ఉంటుంది కదండి, జస్ట్ అయిపోవాలనుకుంటాడు, కష్టపడలేదో అనుకున్నాను కానీ బాగా చేశాడని ఆయన మా మదర్కి చెప్పాడండి. మా మదర్ వచ్చి నాన్నగారు నీకు నైట్ కాంప్లిమెంట్ ఇచ్చారండి. ఇంకా అక్కడ ఓకే నన్ను అప్రూవ్ చేశారండి. ఇంకా అక్కడి నుంచి ఆయన నేను ఒకప్పుడు రాజప్రసాద్ గారు జంజాల గారు సినిమాలు ఎలా ఉండేను, నాన్నగారు నాది ఆ కాంబినేషన్ తొట్టిగాంగ నుంచి అలా వర్కౌట్ అవుతుంది. కితకితలు, బెండప్ప, సత్యబాబు, మెగాఫోన్ పట్టేది ఇప్పుడు అర్థం ఉండే. ఇప్పుడు నేను చేసి చాలా మంది కొత్త డైరెక్టర్తో చేస్తున్నాను. నేను మెగాఫోన్ పెట్టుకున్నాను అనుకుంటే కొత్త డైరెక్టర్లు అందరూ అనుకుంటారంటే రేపు ఈ డైరెక్షన్లో ఇన్వాల్వ్ అయ్యి మమ్మల్ని చేయనివ్వడం అనుకుంటారు. సో అది అంటే చేస్తే కూడా నేను ఫస్ట్ నుంచి ఒకటి అనుకున్నాను, నేను డైరెక్షన్ చేస్తే నేను యాక్ట్ చేయనండి ఆ సినిమాలో. సో ఎవరన్నా ఎందుకంటే మనకేమవుతుందంటే నేను నా కోసం కథ రాసుకుంటే ఇప్పటివరకు నేనేం చేయలేదు, నా కోరికలు ఉన్నాయని లోపల ఉన్నాయని బయటకు వచ్చేస్తుంటాను, అన్నీ పెట్టేసుకుందాం అనుకుంటాను. అప్పుడు మన కథకి అన్యాయం చేస్తాం. అందుకని బట్ అదే ఇంకొక కొత్త వ్యక్తితో లేకపోతే ఇంకొక ఆర్టిస్ట్ని బయట పెట్టుకుంటే నాకు తెలుసండి ఎంతవరకు కథలో ఎంతవరకు ఉండాలని. సో నేను డైరెక్ట్ చేస్తే నేను యాక్ట్ చేయనండి, అది మాత్రం క్లియర్ 100%. సో కమింగ్ టు ఒకటి అడుగు డైలాగ్స్ చాలా బాగా రవి చాలా బాగా రాశాడు. ఈవెన్ ట్రైలర్లో వచ్చింది ఒకటి, మాంగళ్యం తొందరనే అంటారు కానీ మాంగళ్యాన్ని తొందరలా అని అనలేదు. సో అవి చాలా క్యాచీగా ఉంటాయి. సో అలాంటివి ఎక్కడ అంటే ఆడియన్స్కి వాడుక పదలాగా ఉండాలండి. అంటే మనం మాట్లాడుకునే పదంలోనే కామెడీ రావాలండి. మాంగళ్యం తంతునానే అని ప్రతి వాళ్ళు వినుంటారు. అందుకనే మాంగళ్యం తంతునానే అన్నారు కానీ తొందరేనా అనలేదు అని చెప్తుంటారు. అంటే అలాంటిది మీ సినిమా ఫస్ట్ అనుకున్నప్పుడు ఏంటంటే సార్ కామెడీ ఏం చేద్దాం అంటే, చాలా రోజుల తర్వాత నేను కామెడీకి వచ్చినప్పుడు స్పూఫులు చేసాం, స్లాప్ స్టిక్ చేసాం. ఇప్పుడు ఇది ఏ జానర్ ఆఫ్ కామెడీ ముందు మీరు డిసైడ్ అవ్వాలి కదండి, ఎలా మీ ప్రాజెక్ట్ పొట్రే చేద్దాం అనుకున్నాను. మేము డైరెక్టర్ గారు అండ్ రవి గారు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఆయన ఏమన్నారంటే, సార్ స్పూఫులు
అందరూ చేసేస్తున్నారు. ఇవాళ ఇన్స్టాగ్రామ్లో ఉన్న వాళ్ళు లేకపోతే టిక్టాక్లో ఉన్న వాళ్ళు అందరూ చేసేస్తున్నారండి. సో ఇట్స్ బికమ్ ఓల్డ్. స్లాబ్ స్టిక్ మీరు చాలా చేశారు. ఇది వీఆర్ టాకింగ్ అబౌట్ జెన్యూన్ ప్రాబ్లం చెప్తున్నప్పుడు ఈ జెన్యూన్ ఒక ఆర్గానిక్ కామెడీ చేస్తే బాగుంటుందండి. దీంట్లోంచి కథలోంచి కామెడీ పుట్టిద్దాం, కానీ మనం కామెడీ కోసం కథ వద్దు అని ఫస్ట్ అనుకున్నామండి. సో అలాంటిటప్పుడు అనుకున్నప్పుడు ఇలాంటి డైలాగ్స్ అండి, అంటే మంగళిందంతునైనా కానీ మాకు ఈ సినిమాకి వచ్చినప్పటికి ఏముందంటే రెండు ఉన్నాయి. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇట్ హ్యాస్ టు బి ఫన్నీ, ఆ వన్ లైనర్స్ లాగా ఉండాలంటే, బట్ ద సేమ్ టైం ఎక్కడికి వచ్చినప్పుడు సెకండ్ హాఫ్ ఆఫ్ ద సినిమాకి వచ్చినప్పుడు వచ్చిన ఎమోషన్కి వెళ్తుందండి. సో ఆ రెండు బ్యాలెన్స్ చేసి రైటర్ కావాలండి. సో అబ్బురవి గారు ఆయన కామెడీ చేస్తున్నారు, అండ్ ఇలాంటి నాంది కానీ అంటే నా ముందు సినిమాలు చేస్తున్నారు మారేడుమల్లి కానీ ఇలాంటి ఎమోషనల్ డైలాగ్స్ బాగా రాయగలుగుతారు. సో ఇదైతే రెండు పర్ఫెక్ట్గా బ్లెండ్ అవుతుందని ఆయన రావటం, ఆయన సజెషన్ తోటి ఆర్గానిక్ కామెడీకి వెళ్ళటం. సో అందుకనే మీ క్యారెక్టర్స్ కోసం పెట్టండి, ఇప్పుడు ఈ క్యారెక్టర్ రావాలి, ఇక్కడ నవ్వించాలి అని ఎవరిని ఇంక్లూడ్ చేయలేదండి. కథల నుంచి సిచ్యువేషనల్ కామెడీ, ఆ సిచ్యువేషన్ వచ్చే కామెడీ ప్లస్ మన ఇంట్లో అమ్మ అన్న క్యాజువల్ టాక్ అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు మరదలు ఉంటుందండి. మరదలు అంటే మేనమామ కూతుర్ని నా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేస్తాను. ఇప్పుడు చిన్నప్పటి నుంచి మరదలు అయినప్పుడు మేనమామ కూతురు అయినప్పుడు ఇంకా చనువు ఒకటి ఉంటుంది కదా, బావ అనే ఒక చనువు ఉంటుంది, ఇంకా తెలియకుండా ఒక వేసేస్తుంటుంది కౌంటర్లో. జేమీ లివర్ చేసిందండి ఆ క్యారెక్టర్. నన్ను తిట్టేస్తుంటుంది. నా పెళ్లి గురించి ప్రతిసారి ప్రతి పెళ్లికి ఒక పట్టు చీర కొనుక్కుంది అనుకుంటుంది, ఒక 50 పట్టు చీరలు పోగు చేసుకున్నాను. సో ఇలాంటి క్యారెక్టర్ అండి. బావగారి పేరు చెప్పి నేను 50 పట్టు చీరలు కొనుక్కున్నాను. ఇలాంటి దానికి కూడా ఉంది కదా ఏదంటే ట్రైలర్లో. అవునండి, జెన్యూన్ గా తనకి ఏంటంటే ఇప్పటివరకు అందరు బావగారిని రిజెక్ట్ చేశారు, ఫస్ట్ టైం బావగారు ఒక రిజెక్ట్ చేశారు. సో అది నేను అలా రిజెక్ట్ చేయటం, ఎందుకంటే అందరు నన్ను నా మొహం మీద నో చెప్పిన వాళ్ళే, కానీ నేను ఫస్ట్ టైం అంటే ప్రతిదానికి షాక్ అండి అమ్మాయికి. సో అలాంటి ఆట పట్టించి మరదలు, బట్ అక్కడ ఎంత మరదలు చెప్పినా కూడా అంటే బయట అంటే ఇప్పుడు బయట ఎవరో ఒకరు ఇంకొకరు కౌంటర్ వేస్తే ఫ్రెండ్ రే మొయ్ అని చెప్పేయచ్చు, మరదలు వేస్తే అది చెప్పలేం. అక్కడో తెలియకుండా హిట్ అవుతుంటుందండి. అక్కడ నుంచి ఆడు ఫీల్ అవుతుంటాడు అండ్ ఆడియన్స్ కూడా పాపం ఎక్కడో మళ్ళీ ఆడు ఒక డిప్రెస్ అవుతున్నాడు, వాడు ఒక లోన్లీగా ఫీల్ అవుతున్నాడు. ఎందుకంటే అంత చేసినా కూడా బయటకు లోపలికి వచ్చేటప్పుడు ఆడు ప్రపంచం ఆడు బెడ్రూమ్లో ఆడు ఒక్కడే కూర్చొని ఆలోచిస్తుంటే ఆడు తోడు లేదు. ఆ తోడు లేనప్పుడు మదర్ ఏం ఫీల్ అవుతుంటారు, నా కొడుకు పెద్ద కొడుకు తోడు లేదని ఆవిడ ఫీలింగ్, బావగారికి పెళ్ళి అయితే నాకు ఒక అక్క వస్తుందని మరదల ఫీలింగ్, అన్నయ్యకి పెళ్ళి అయితే బాగుంటుందని తమ్ముడు ఫీలింగ్. సో ఇట్స్ మంచి బ్యూటిఫుల్ ఒక అంటే వెరీ మన దాన్ని ఏమంటారంటే మనం ప్రతి ఇంట్లో జరిగే కుర్రాడులా ఉంటాడండి. అంటే ఇలాంటి కొడుకు కావాలి అనుకోవచ్చు మీరు, గణాలంటి కొడుకు. అవును, ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఏంటి వరుసగా కామెడీ సినిమాలు చేసి క్రాస్ రోడ్స్లో నిలబడ్డానని అన్నావు కదా, ఏదండి వరుసగా కామెడీ సినిమాలు ఇందాక మీరు అన్నారు కదా, అంటే ఒక పాయింట్ ఆఫ్ మొహం మొత్తేస్తుంది అంటారు చూసారా. అంటే మనం ఏమైపోయిందంటే కామెడీ అనేది పెట్టింది పేరు నరేష్ మినిమం గ్యారెంటీ అన్నారు, దాని తర్వాత స్లోగా హిట్లు అయినాయంటే కొంచెం కెరీర్ డౌన్ అవుతుంది. కామెడీ రిపీటెడ్ అయిపోయిందండి ఎదురుగా. అంటే అందరూ ఏంటంటే ఎదురు స్పూఫులు చేయటమో లేకపోతే స్లాప్స్టిక్ చేయటమో ఇంకా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఆర్ ప్రాబ్లీ ఎక్కువ చూసేసి ఇంక బోర్ కొట్టేస్తుంది, ఇంకేం కొత్తగా చేయవా అస్తమాట కామెడీనా అన్న క్వశ్చన్ వస్తుంది కదండి. అంటే నా కెరియర్లో దాదాపు ఒక 18 years నన్ను ఒక కామెడీగానే చూశారు. సో దాని తర్వాత నాకు అనిపించింది ఏంటంటే అసలు యాక్టర్గా నేను ఎవాల్వ్ అవ్వాలి, నేను చేంజ్ అవ్వాలి. సో నేను ఎక్కడ మిస్టేక్ అవుతున్నాను అనేటప్పటికి మహర్షి వచ్చింది. మహర్షి అంటే అది నీ అంతటి నీకు వచ్చిందా లేదంటే ఎవరన్నా నాకు అనిపించిందండి. అంటే నాకు అప్పటి వరకు ఒక చిన్న డౌట్ ఉండేదండి, అంటే కామెడీగా మనకు ఎక్కువ ఆడియన్స్ లైక్ చేస్తున్నారు కదా, మనం సీరియస్గా చేస్తే నవ్వుతారేమో, నేను సీరియస్గా డైలాగ్ చెప్తే నవ్వుతారేమో అని ఒక చిన్న భయం ఉండేదండి నాకు. కానీ అప్పటికే గమ్యంలో సీరియస్ దాంట్లో కూడా మీకు నేను సినిమా ఎంత ఫ్లాప్ అయింది, మీరు గమ్యం సినిమా హిట్ అయింది, శంభో శివశంభో ఎందుకు హిట్ అయిందని చూస్తేనండి దీంట్లో రెండింటిలో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మీకు శంభో శివశంభోలో గమ్యంలో నవ్విస్తుంటాను వాడు చెప్పి ఏంది, కానీ నేను సినిమాలో అటు సీరియస్గా ఉంటాను. సో ఆడియన్కి ఏంటంటే నవ్విస్తూ చేస్తే ఓకే, అంతేగాని సడన్గా సీరియస్గా చేస్తే ఒకేసారి ఇప్పుడు ఫిట్టింగ్ మాస్టర్ లాంటి చూడలేకపోయారండి ఆడియన్స్. సో అది ఒక భయం ఉందండి. సో ఎప్పుడైతే మహేష్ గారితో చేసాం విజినిటీ పెరిగింది, అందరూ ఏంటంటే బాగా చేశాడు, నరేష్ బాగా చేశాడు, మహర్షిలో ఆ క్యారెక్టర్ మీద చిన్న సింపతి రావటం అన్నీ వర్కౌట్ అయినాయండి. అప్పుడు అనిపించిందండి ఓకే మనకి ఆ భయం పోయింది. నాకైతే ఒక ఇంట్లో అంటే నన్ను చూస్తారా ఈ సినిమాలో, అంటే కామెడీగా కాకుండా సీరియస్ సినిమాలు చూడరేమో అని నాకు ఏదైతే డౌట్ ఉందో అది కొంచెం వైప్ అయ్యిందండి. ఇది ఎప్పటికీ కరెక్ట్గా ఇంకా వద్దు. నేను చెప్తాను కదా సుబ్బారావు గారు, నేను చాలా మిస్టేక్లు చేసినవి ఉన్నాయి కెరియర్లో. ఏంటంటే కొన్ని ఆబ్లిగేషన్స్ కోసం చేశాను, చాలా ఆబ్లిగేషన్స్ కోసం, నాన్నగారు చుట్టాలని, నాన్నగారు ఫ్రెండ్స్ అని ఇంకా అలాంటి చేయటం జరిగింది. సో అక్కడ నాకు అనిపించిందండి, అంటే నాకు దాని తర్వాత కూడా ఇప్పుడు లడ్డుబాబు అండి,
నాకు అనిపించింది ఏంటంటే సుడిగాడి తర్వాత నేను ఏమనుకున్నానంటే కొంచెం కామెడీని ఇంకా పెంచాలి, కొత్తగా చేయాలి అని ఉద్దేశం, మంచి ఉద్దేశమేనండి. ప్రాస్థెటిక్ తీసుకొచ్చి అంతా అయిపోయిన తర్వాత సినిమా అంతా చూసిన తర్వాత ఒక డిస్ట్రిబ్యూటర్ నాకు ఫోన్ చేసి అడిగాడు, సార్ సినిమా అంతా ఎవడో లావున్నాడు కనిపిస్తున్నాడు, మీరు కనిపించట్లేదు ఏంటి సార్ అంటే అదేంటంటే నేను కొనుక్కున్నది మీకోసం కదా సార్, మీరున్నారని థియేటర్కి టికెట్ పెట్టి కొనుక్కుని వస్తుంటాడు, ఎవరో లావుగా ఉన్న పర్సనాలిటీకి మీరు డబ్బింగ్ చెప్పినట్టు ఉందండి అంటే అదేంటి సార్ అన్న. కాదండి మీరు చేస్తున్నప్పుడు ఇది మీరు 50% ఇది కనిపించాలి, అది కనిపించుంటే బాగుంటుందండి, 50% ఆడియన్స్కి బ్యాలెన్స్ అయ్యేదండి అంటే అది నాకు అప్పుడు అనిపించిందండి. మీ అంతసేపు నేను రవి గారు వీళ్ళందరూ లడ్డుబాబు మీరు ప్రాస్థెటిక్ చేస్తున్నాం, అప్పటి వరకు నరేష్ సన్నగా ఉంటాడు, కొంచెం లావుగా ఉంటాడు, ఇది ఎక్సైట్ అవుతారు అనుకున్నాం కానండి, అతను చెప్పింది జెన్యూన్ పాయింట్ అని తర్వాత తెలిసింది. తర్వాత యాక్షన్ 3D అండి, ఆ సినిమా చేసినప్పుడు అదే అనిపించింది. అంటే అది 2D చేస్తుంటే సరిపోయేదండి, మీరు అనవసరంగా 3D చేసి దానికి 2.5 సంవత్సరాలు బడ్జెట్లు పెరిగి, నేను అనిల్ గారు చాలాసార్లు అనుకున్నాను 2D చేస్తుంటే పెద్ద హిట్ అయితే మొదటిసారి సినిమా మనం అన్ని రోజులు కష్టపడ్డాం 2 సంవత్సరాలు, అంటే ఆయన లైఫ్ కెరియర్లు అన్నీ కదండి. దాని తర్వాత ఏమిటంటే అప్పటి వరకు ఎంతసేపు నేను నా మీద కామెడీలు, నేను అందరి మీద కౌంటర్లు వేసేస్తున్నాను, నా మీద కౌంటర్లు వేయించుకుంటే బాగుంటుంది, నా సినిమాలో ఒక కంప్లైంట్ ఏంటంటే అమ్మాయిలకి హీరోయిన్స్ పెద్ద వేషంలో ఉండట్లేదు, ఇన్ని ఉండేయండి. సో అందుకు నేను బ్రదర్ ఆఫ్ బొమ్మాలి, జేమ్స్ బాండ్ అమ్మాయిలకి కొంచెం వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్, బట్ అది ఆడియన్స్ నచ్చలేదు. అంటే జేమ్స్ బాండ్ ఓకే కానీ బ్రదర్ ఆఫ్ బొమ్మాలికి ఏంటంటే అదేంటి హీరోయిన్ ఎక్కేస్తుంది ఏంటి అని. సో నాకు అర్థమైంది ఏంటంటే నరేష్ దగ్గర నుంచి నరేష్ పంచులు వేయాలి, అందరికీ పంచులు అంటే కామెడియన్స్. సో దిస్ ఇస్ వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్. సో నేను నా మీద పంచులు వేయించుకుంటాం వర్కౌట్ అవ్వదు, నేను పంచులు వేయాలి అని కొంచెం లేట్గా రియలైజ్ అయ్యాను. అది ఈ ఫ్లాపుల తర్వాత రియలైజ్ అయ్యాను. అందుకు నేను ఇందాక చెప్పాను చూడండి, క్రాస్ రోడ్స్ అన్నది, ఎందుకంటే నన్ను కామెడీగా మినిమం గ్యారంటీ అన్న నుంచి కామెడీలో నరేష్ సినిమాలు కూడా వరుసగా ఫ్లాప్లు అవుతున్నాయి అనేటప్పటికి మనకి అక్కడ నాకు తెలియలేదండి ఏం చేయాలని. అక్కడ కూర్చొని ఆలోచిస్తే ఓకే కొంచెం కొత్తగా ఏదైనా చేద్దామని నాంది చేయటం, అది సక్సెస్ అవటం అండి. ఇంకా అలాగా ఒక చేంజ్. ఇంకోటి ఆ ఒక్కటి అడక్కు ఓల్డ్ హిట్ సినిమా ఆ టైటిల్ పెట్టారు, ఫస్ట్ మీరు ఓల్డ్ టైటిల్తో చేసిన సినిమా కదా? లేదండి, ఫస్ట్ గమ్యం అండి. గమ్యం శ్రీకాంత్ గారితో చేశారు. అవునా? అది భరత్ ఎవరు డైరెక్టర్ భరత్ గారు అనుకుంటా, శ్రీకాంత్ గారితో చేశారండి. భరత్ గారు కదండి, శ్రీకాంత్ గారితో గమ్యం సినిమా. గమ్యం ఉప్పలపాట కాదండి, చెప్తానండి, ఎవరు నిధి ప్రసాద్ గారు అనుకుంటాను. ఓకే, నిధి ప్రసాద్ కరెక్ట్. ఫస్ట్ ఆ గమ్యం అని చేశారండి. బట్ మా సినిమాకి వచ్చేటప్పటికి ఆ టైటిల్, ఎందుకంటే అటు గమ్యం చేరుకోవాలి, అమ్మాయి కోసం చేరుకుంటున్నాడు, గమ్యం అంటే డెస్టినేషన్. సో అది ఫస్ట్ నుంచి మేము క్లియర్గా ఉన్నామండి. సో అది పెడతాం జరిగింది. అప్పుడు అన్నారు ఆల్రెడీ వచ్చింది కదా టైటిల్ అంటే, సరే ఓకే 10 years అయిపోయింది కదా, ఎవరికి గుర్తుండదు అంటే కొత్తగా ఉంటుంది. దాని తర్వాత అహనా పెళ్ళండి చేసామండి. అహనా పెళ్ళండి చేసినప్పుడు నేను అనిల్ శంకర్ గారు వెళ్ళి రామారెడ్డి గారు అడిగాం, సార్ అలాగా మేము అనుకుంటున్నామంటే ఆ టైటిల్ సినిమా అంతా పెళ్లి గురించి అడుగుతుందంటే, పెళ్లి జరుగుతుంది, దానివల్ల ఈ టైటిల్ అయితే బాగుంటుందంటే సినిమా హిట్ అవుతుందా అని అడిగాడు ఆయన. అదేంటి సార్ హిట్ అవుతుందంటే చెప్పు బాబు ఇస్తాను, ఎందుకంటే సురేష్ ప్రొడక్షన్స్ మాకు అహనా పెళ్ళంట అన్నది దానికి ఒక సెపరేట్ లెగసీ ఉంది, దానికి ఒక హిస్టరీ ఉంది. మాకు కామెడీ సినిమాలో మాకు బాగా పేరు తెచ్చి పెట్టిన సినిమా, మాకు మంచి హిట్ అయిన సినిమా అది. సో నువ్వు హిట్ అయితేనే ఇస్తాను టైటిల్, ఏదన్నా డౌట్ ఉందంటే పెట్టొద్దని. లేదు సార్ డెఫినెట్గా బాగుంటుందని. సో అది అలా జరిగిందండి, అది హిట్ అయ్యిందండి. తర్వాత కలిసారా నాయుడు గారిని? కలిసానండి, ఆయన వచ్చారు. నాయుడు గారు 50th డేకి ఆయన పిలిపించి షీల్డ్స్ ఇచ్చారు. ఎందుకంటే ఆయన టైటిల్ మాకు ఇచ్చినప్పుడు రామారెడ్డి స్టూడియోలో పెట్టండి, ఆయనే రమ్మంటే నాయుడు గారు మాకు గాడ్ ఫాదర్ అండి, మాకు అండ్ మనకు వెల్ విషర్ అండి. మా ఫ్యామిలీకి ఎప్పుడైనా నాయుడు గారు కానీ సురేష్ బాబు గారు వెంకటేష్ బాబు గారు కానీ ఇట్స్ ఆల్వేస్ బీన్ అ ఫ్యామిలీ టు అస్. సో ఆయన కాన్స్టెంట్ సపోర్ట్ ఉందండి. దాని తర్వాత ఇలాగ ఆ ఒకటి అడుక్కొనుకున్నామండి. బట్ అక్కడ ఏంటంటే రెండు వేరే ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు అవ్వటం, ఇక్కడ ఏంటి నాన్నగారు డైరెక్టర్ అవ్వటం, ఆ సినిమా అయ్యేటప్పటికి కొంచెం ప్రెషర్ ఎక్కువ ఉందండి అంతే. మధ్యలో కొన్ని ఇప్పుడు ఎముడికి మూడు కానీ బందిపోటు కానీ ఇంకోటి సినిమా ఇది సుందరకాండ, ఇలా అన్నీ డిసప్పాయింట్ చేసినాయి కదా. అంటే ఇప్పుడు ఒకటండి, సుందరకాండ బాపు గారితో విశ్వనాథ్ గారితో చేసినప్పుడు ఫస్ట్ థింగ్ మా నాన్నగారు నేను ఒకటే అనుకున్నది ఏంటంటే వాళ్ళు పిలవటం అదృష్టం. 100% వెళ్ళి కథ కూడా వినలేదండి, బాపు గారి దగ్గర కథ వినలేదు, విశ్వనాథ్ గారి దగ్గర కథ వినలేదు. ఎందుకంటే మా ఫాదర్ ఒకటి అన్నారు, ఈ యంగ్స్టర్స్లో ఎవరికి లేని అదృష్టం రా నువ్వు, ఆయన వాళ్ళ సినిమాలు వాళ్ళు మేము నిన్ను ఫోన్ చేసి నేను అడగటం, ఇంకా నువ్వు వెళ్ళి చేసిరా. బాపు గారు విశ్వనాథ్ గారి సినిమా, బాపు గారి సినిమా అంటే
అది బాపు గారి సినిమా, విశ్వనాథ్ గారి సినిమా అంటారు, అల్లరి నరేష్ సినిమా అంటారు ఇప్పుడు. సో టు బీ ఎ పార్ట్ ఆఫ్ దట్ ఇట్స్ గ్రేట్ అచీవ్మెంట్ అన్నారు. సో రెండు చేసాం, బాగుండేది అనిపించింది. అని విశ్వనాథ్ గారిది, బాపు గారిది తర్వాత శ్రీరామ్ తర్వాత ఇంకో సినిమా చేశారండి, అది హిట్ అయింది లాస్ట్ సినిమా. విశ్వనాథ్ గారిది లాస్ట్ సినిమా నాది సోపుప్రదం అండి, అది హిట్ అయి ఉంటే ఒక ఫినాలే లాగా బాగుండేది అని ఒక యాక్టర్గా ఉంటుంది, ఒక అభిమానిగా ఉంటుంది కదండి. అంటే నేను ఎందుకు అడిగా అంటే ఇప్పుడు ఈ టైటిల్ పెట్టేటప్పుడు అరే ముందు మనం ఎముడు కూడా బాగానే ఆడిందండి. ఎముడు అంటే దానికి ఎక్కువ బడ్జెట్ ఎక్కువైంది, దానికి తగ్గ ఇది లేదండి, బిజినెస్ బాగా ఎముడుకు మొగుడు బాగా భయంకరమైన బిజినెస్ అయిందండి. అవునా? ఎందుకంటే సుడిగారి తర్వాత సినిమా అదే కదా, మీకు ఎందుకు బిజినెస్ అవ్వకుండా ఉంటుంది చెప్పండి. అంటే సినిమాలో డెఫినెట్గా అది టెలివిజన్లో బాగా ఆడిందంటే థియేటర్లో కూడా 50-55 days బాగా ఆడిందండి. ఓకే. సో ఇట్ మేడ్ ఇస్ మనీ అండి, ఎముడుకు మొగుడు మేడ్ ఇస్ మనీ అండి. బందిపోతుంటే మళ్ళీ మాది మా సొంత. ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఏంటంటే నేనేంటంటే వరుసగా నా ఎన్ని మాస్ సినిమాలు అయిపోతున్నాయి, మనకు అన్ని సింగిల్ స్క్రీన్స్ మాస్ సినిమాలు బీసీలో బాగా ఫిల్ అవుతుంది, మనకి ఏ సెంటర్స్ రావట్లేదు ఒకటి ఉంటుంది కదా, చెప్తారు కదా ట్రేడ్లో ఏ సెంటర్ కవర్ అవ్వట్లేదు, బీ సెంటర్ కవర్ అవుతుంది, ఇలాంటివి ఉన్నప్పుడు. సో నాకు ఆయన సినిమాలు చూశాను, మీతో మీ అన్నీ చూసాను, అష్టచమ్మ, నాకు బాగా సింపుల్ పాయింట్స్తో బాగా నచ్చిందండి. సో అలా అనుకుని బందిపోటు దిగామండి. ఎందుకంటే అప్పటి వరకు అంటే ప్రాబ్లం ఏంటంటే ఐదర్ ఆయన నా స్టైల్ కన్నా రావాలి, నేను ఆయన స్టైల్కి వెళ్ళాలి, ఇద్దరు స్టైల్కి వెళ్ళకుండా ఒక క్లాస్ సినిమా తీస్తామండి. సో అది ఏమైపోయిందంటే బీసీ అదే ఏ సెంటర్ సినిమా అయిపోయి ఇంకా బీసీలో పెద్ద కనెక్ట్ అవ్వలేదండి. సో బట్ అగైన్ అంటే ఆ సినిమా ఫ్లాప్ అయినండి, మేమే ప్రొడ్యూసర్ అండి ఈ సినిమా. బట్ గ్యాప్ తర్వాత ఈ సినిమా మేజ్ చేశారు కదా, అది అవునండి. అంటే డెఫినెట్గా అండి అందరు విన్నాం, కథగా విన్నప్పుడు బాగుంటుందండి. ఆన్ స్క్రీన్కి వచ్చినప్పుడు ఒక్కోసారి రిలీజ్ ప్రభావం ఉండొచ్చు, రాంగ్ టైం రిలీజ్, అది ఫిబ్రవరి రిలీజ్ చేసామండి. అప్పుడు చాలామంది చెప్పారండి వద్దు ఫిబ్రవరి కాదు ఏప్రిల్ వెళ్తే బెటర్ టైము అని అనుకుంటే, లేదు మనం అనౌన్స్ చేసాం, మళ్ళీ ఏప్రిల్లో మళ్ళీ పెద్ద సినిమాలు పడిపోతాయి, మనకు ఉండవేమో, ఆ విండో ఉండదని అప్పుడు ముందే కొంచెం మాకు కూడా అంత ఎక్స్పీరియన్స్ లేదు కదండి. యాక్చువల్గా ఆ సినిమా రిలీజ్ తర్వాత మళ్ళీ ఈ బ్యానర్లో సినిమా రాకపోవటం, అలాగే అంటే బయట జరిగింది చెప్తున్నా, అంటే రాకపోవడం అరే అన్నదమ్ముల మధ్య ఉన్న గ్యాప్ ఏమైనా వచ్చిందా అనేది మీ దాకా వచ్చి ఉంటుంది. అవి లేదండి, అసలు మా అన్నతమ్ముళ్ళు గ్యాప్లు ఉంటే ఇప్పుడు మాకంటే ముందు మీకు న్యూస్లు మీకు వస్తాయి కదా సార్, ఇండస్ట్రీలో ఉన్నారు మీరు, ఇక్కడ ప్రతిదీ తెలుస్తుందండి. ఎవరెవరు నేను నెక్స్ట్ వేసిన నా ఆఫీస్కి వచ్చి ఏ డైరెక్టర్ కలిసి వెళ్ళారు అరగంట తర్వాత అడిగితే అందరూ చెప్తారు. సో ఇక్కడ రాజేష్కి నాకేం లేదండి, అంటే ఇన్ ద సెన్స్ ఇద్దరు డిసప్పాయింట్ అయ్యండి. ఎందుకంటే ఆ సినిమా మేము ఓన్ రిలీజ్ చేసి ఎక్కడ అమ్మకుండా ఆల్మోస్ట్ ఇట్ టుక్ మీ 4-5 years అండి టు రికవర్. ఎందుకంటే ఎంత పోయింది ఆ సినిమా? 6 కోట్లు పోయింది మొత్తం పోయింది, అండ్ ఇంక్లూడింగ్ అంటే మళ్ళీ నాకు రికమెండేషన్ కాకుండా చెప్తున్నాను. సో దాని తర్వాత ఏంటంటే మార్కెటింగ్ తెలియలేదా, మనం ఏం చేసుకోవటం మన తప్పిపోయిందా అని చిన్న కన్ఫ్యూజన్లో పడ్డామండి. దాని తర్వాత అనిపించిందా అరే నాన్నగారు ఎలా ఇన్ని సినిమాలు ఎలా మేనేజ్ చేశారు, మనకు ఒక సినిమా లేదండి. అంటే అదే చెప్తున్నాను కదా, మా నాన్నగారు నేర్పించింది అదండి మాకు. ఎందుకంటే కిత్తకిత్తలు కానీ నేను ఎప్పుడు ఏ సొంత సినిమాలు చేస్తే నమ్మేవారు కదండి డిస్ట్రిబ్యూటర్స్ కంపెనీ. నేను చెప్తా ఉండేవానండి, అంటే డిస్ట్రిబ్యూటర్ బాగుంటే రేపు ఇంకో 4 సినిమాలు తీసుకుంటాడు, మనకి ఉంటాయి కదండి. అంటే తేడా వచ్చింది అనుకో పోతుంది, మళ్ళీ వచ్చి మనకు ఆఫీస్ మన గుమ్మం దగ్గర కూర్చుంటారు, ఎందుకు అది వచ్చిందో మనం రిస్క్ చేసాం కదా, లెట్స్ ఆల్ ఇన్ వెళ్ళిపోదాం అంటారండి. అలాగే మేము కూడా అంటే వెరీ కాన్ఫిడెంట్ అండి. చూసుకున్నప్పుడు ఫైనల్ కాపీ చూసుకున్నప్పుడు బందిపోటు బాగుంటుంది, అంటే సాంగ్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, మంచి ఓపెనింగ్స్ వస్తుంది అని డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళామండి. బట్ ఇట్ డిడ్ంట్ డూ వెల్. సో అప్పుడు అనిపించిందండి, అంటే కొంచెం మనం వినాల్సింది. ఇండస్ట్రీలో కొందరు పెద్దలు చెప్పారు ఏప్రిల్లో రిలీజ్ అయితే బాగుండేది, అన్నీ చేసుకుంటే బాగుండేది, బిజినెస్లు అన్నీ చేసుకుని వెళ్తే ఇంకొక రకంగా ఉండేది అనిపించిందండి. సో బట్ ఇప్పటికే ఉందండి, రాజేష్ కథలు అంటున్నాడు. అంటే ఏమైపోయిందంటే డివివి సినిమా బ్యానర్ ఎప్పుడైతే పెడితే ఉంటే ఎవడు గోలాడిది, కితకితలు, బెండప్పరు ఇలాంటి టైపు, లేకపోతే నాన్నగారు మన విలేజ్ కైండ్ ఆఫ్ కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ప్లస్ నాన్నగారు సినిమాలు అనేటప్పటికి ఏముందంటే 30-35 క్యారెక్టర్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలా రాసి వాళ్ళు కావాలండి. కథలు వింటున్నామండి, రాజేష్ వింటున్నాను, నేను వింటున్నాను, కానీ ఎక్కడ వి నాట్ ఎక్సైటెడ్ అండి. అంటే ప్యూర్గా నాన్నగారు సినిమా అంటే ఈవీ సినిమా చేస్తే ఫుల్ ఫన్ ఫిల్మ్ చేద్దామనండి ఒకటి. కానీ మీ ఇద్దరు కాంబినేషన్లో వచ్చింది ఫన్ ఫిల్మ్ కాదు, యాక్చువల్గా సీరియస్ ఫిల్మ్ అండి. అదే చెప్తున్నాను కదండి, మా మిస్టేక్ ఏంటంటే అందరికీ తెలుసు రాజేష్ ఈవీ సత్యనారాయణ గారికి 2 అబ్బాయిలు, పెద్ద అబ్బాయి పేరు రాజేష్, చిన్న అబ్బాయి పేరు నరేష్.
మీ ఇద్దరం ఆ సినిమాలో ఒక అమ్మాయిని ప్రేమిస్తాం అంటే, బట్ కథగా చూస్తే 2 strangers ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ ద సేమ్ ఉమెన్ ఉంటుంది. బట్ బయటకు వచ్చేటప్పటికి ఏంటంటే మా నాన్నగారు డైరెక్ట్ చేస్తున్నారు, పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నారు. సో తెలియకుండా ఎక్కడో బ్రదర్స్ వర్కౌట్ అయిపోయిందండి. ఆడియన్స్ అక్కడ డిస్కనెక్ట్. అదే వేరే ఇంకో హీరో చేస్తుంటే, లేకపోతే నేను నా బదులు రాయేష్ బదులు ఇంకొకళ్ళు, లేకపోతే నా బదులు ఇంకొకళ్ళు చేస్తుంటే ఇంకొక రకంగా ఉండిద్దండి ఆ సినిమా. సో ఏమైపోయిందంటే ఇద్దరు బ్రదర్స్ అనేటప్పటికి మోర్ అదే కనిపిస్తుందండి. సో డెఫినెట్గా అలాంటి అన్న తమ్ముళ్ళ సబ్జెక్ట్ ఏదంటే డెఫినెట్గా చేద్దామనండి. ఓకే, ఆ ఒకటి ప్రొడ్యూసర్స్ అంటే ఇవాళ రేపు సినిమా తీయటమే కాదు, అవును, మార్కెట్లోకి తీసుకెళ్ళటం కూడా ఇంపార్టెంట్. అవును. సో రాజీవ్ చిలక వాళ్ళు యాక్చువల్గా యానిమేషన్ ఫీల్డ్లో బ్రహ్మాండంగా ఉన్నారు. బట్ వేరే ఫీచర్ ఫిల్మ్ దగ్గరికి వచ్చేసరికి కొత్త. అవును. సో ఈ సినిమాని ఎలా హ్యాండిల్ చేశారు? అంటే వన్ థింగ్ ఏంటంటే రాజీవ్ గారు ఇట్స్ బిన్ లైక్ ఒక చోటా భీమ్ అని ఒక క్యారెక్టర్ అతను క్రియేట్ చేసుకుని దానికి ఇంత ఒక 20 years దానికి ఒక స్పాన్, దానికి ఒక ఆడియన్స్ క్రియేట్ చేశాను. అండ్ ఆయన నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఆయన క్రియేట్ చేసుకున్న ఆడియన్స్ చాలా కష్టమైన ఆడియన్స్ అండి, పిల్లలు. ఎందుకంటే టార్గెట్ చేయటం పిల్లలకి ఏంటంటే ఎవ్రీ 6 months 3 months వాళ్ళ మైండ్ మారిపోతుంటుందండి. ఇవాళ ఒక బొమ్మ ఈరోజు అందంగా కనిపిస్తుంది, 4 రోజుల తర్వాత ఆ బొమ్మ అసలు ఆడికి అందంగా కనిపించదండి. సో అది ప్లస్ ఈ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ ఛానల్స్ కూడా ఉన్నాయి, అంటే నెంబర్ ఆఫ్ యానిమేటెడ్ సిరీస్లు అన్నీ వచ్చినాయి. కానీ అదే చోటా భీమ్ అన్నది ఇన్ని సంవత్సరాల నుంచి ఒక సక్సెస్ఫుల్ ఫ్రాంచైజ్గా తీసుకెళ్తున్నాం అంటే ఇట్స్ అ గ్రేట్ విషయం ఇదండి. సో నాకు అది బాగా నచ్చింది. ఆ చిన్న క్రౌడ్ని అంటే అది చాలా సామాన్యంగా క్యాప్చర్ చేయడం చాలా కష్టమైన క్రౌడ్ అండి, అక్కడ క్యాప్చర్ చేసి వచ్చారు. సో హీ ఈస్ నాట్ అంటే ఇప్పుడు ఆయన ఒకటేనండి, 2 రకాలు సార్. ఇక్కడ నా దగ్గరికి వచ్చినప్పుడు ప్రొడ్యూసర్స్ ఏమంటారంటే, సార్ నాకు రూపాయి మిగలపోయినా పర్లేదు, నష్టం రాకపోతే చాలండి, సినిమా మంచి హిట్ అవ్వాలి, పేరు రావాలి, నాకు డబ్బు ఆశించాను అని చెప్తారండి. బట్ ఈయన వచ్చి నాకు, సార్ హియర్, నాకు తెలుసు ఆ సినిమాల్లో కొంత డబ్బులు వస్తాయి పోతాయి, సంవత్సరానికి 200 సినిమాలు వస్తాయి, దాంట్లో 20 సినిమాలు హిట్ అవుతాయి, ఆ 20 సినిమాలు మనం ఉండాలనుకోవచ్చు, లేకపోతే 200 సినిమాలు అవ్వచ్చు మన దగ్గర. సో ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్. అంటే వర్స్ట్ క్లారిటీగా ఉన్నారు. అంటే ఒక 2-3 కోట్లు ఇంత ఆడ వచ్చినా చేయగలరు. ఇవాళ ఉన్న ప్రొడక్షన్ అంటే ఇప్పుడు నేను అంటున్నాను, ఆయన గురించి మొన్న కూడా స్పెసిఫిక్గా మాట్లాడింది, ఎందుకంటే ఇండస్ట్రీకి చాలా ఎసెన్షియల్ అండి. కోవిడ్ తర్వాత చాలామంది భయపడుతున్నారు సినిమాలు తీయడానికి, ఎందుకంటే ఓటీటీ వస్తుందా, లేకపోతే ఓటీటీ మార్కెట్లు ఫ్లక్చువేట్ అవుతున్నాయండి, ఒకసారి పైకి వెళ్తుంది, ఒకసారి కిందకు వస్తుంది, కాన్స్టెంట్గా ఏం లేదు, థియేటర్కల్గా ఎంత రెవెన్యూ వస్తుందో తెలియట్లేదు. సో ఇలాంటి టైంలో ఎవరికన్నా కొత్తవాడు బయటకు అంటే ఎవరన్నా నా చుట్టాలు ఎవరన్నా వచ్చినా కూడా మనం ఏమంటామంటే జాగ్రత్తగా ఉండండి, కొంచెం అంత బాగాలేదంటాం. అది ప్లస్ కోవిడ్ ఇంత సీరియస్ అంత దీని తర్వాత ఈ కేమ్ ఇన్ టు ద ఇండస్ట్రీ అండ్ నాట్ ఓన్లీ 1 film అండి. ఇప్పుడు ఆయన ఆల్రెడీ ప్రొడక్షన్లో ఇది ఆవకడకు ఉందండి. ఈ మంత్ ఎండ్కి చోటా భీమ్ ఆయన డైరెక్ట్ చేసిన సినిమా అవుతుంది. దాని తర్వాత మరీచిక అని ఒక సినిమా స్టార్ట్ చేశారు. 3 సినిమాలు ఉన్నాయి. సో ఆయన ఏంటంటే కాన్స్టెంట్గా సినిమాలు తీయాలని వచ్చారు. సో ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఉంటేనండి డెఫినెట్గా సక్సెస్ అయితే రేపు చాలామంది 4 కుటుంబాలు బతుకుతాయి, అంటే 4 సినిమాలు చేస్తారంటే 400 కుటుంబాలు బతుకుతాయి. సో ఎసెన్షియల్ అండి ఇలాంటి ప్రొడ్యూసర్ మనం కాపాడుకోవాలండి, ఉన్నప్పుడు కూడా జాగ్రత్తగా కాపాడుకుంటే ఇలాంటి వాళ్ళు ఉంటే లాంగివిటీ ఆఫ్ ద ఫిల్మ్ బాగుంటుంది. ప్లస్ వాళ్ళకున్న యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు యానిమేషన్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి అండి దే కెన్ డూ వండర్స్ ఇన్ దాట్ ఆల్సో అండి. ఆ గ్రాఫిక్స్ సెక్షన్లో అంటే తక్కువలో పెద్దగా కూడా చేయగలుగుతారండి, ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ తేగలరు. అవునండి. ఇప్పుడు మీరు అన్నారు ఇందాక పాండమిక్ తర్వాత టోటల్ సిచ్యుయేషన్ మారిపోయింది, కానీ నిజానికి పాండమిక్ తర్వాత కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గాలి. వేరేజ్ ఇప్పుడు సినిమా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది పెరిగిపోయింది. అంటే ఎక్కువ అవకాశాలు రావటమో ఏమో కానీ క్యారెక్టర్ ఆర్టిస్టుల దగ్గర నుంచి టెక్నీషియన్స్ కానీ అందరూ ప్రతి ఒక్కళ్ళు ఆల్మోస్ట్ డబుల్ పెంచేశారు రెమ్యునేషన్స్. అంటే మీరు ఆర్టిస్టు, ప్రొడ్యూసరు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ మీద అవగాహన ఉంది కాబట్టి దీన్ని ఎలా చెప్తారు, ఎలా చూస్తారు అసలు? అంటే ఒకటి ఏంటంటేనండి, ఎప్పుడైతే మీకు డిమాండ్ ఉన్నప్పుడే సప్లై ఉంటుంది, అంతే కదండి. ఇప్పుడు వాళ్ళు పెంచుతున్నారంటే ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ వెన్యూస్ పెరిగినాయండి. ఇదివరకు తెలుగు ఆర్టిస్ట్ ఉంటే తెలుగు సినిమాలో చేసేవాడు, ఇప్పుడు తమిళ సినిమాలో చేస్తున్నాడు, కన్నడ సినిమాలో చేస్తున్నాడు, మలయాళం సినిమాలో చేస్తున్నాడు. అదొకటండి. రెండవది ఏంటంటే మనకి ఓటీటీస్. ఇప్పుడు ఇదివరకు ఓన్లీ టెలివిజన్ కదా మనకి థియేటర్స్కే పరిమితం ఉంది, ఇప్పుడు ఏమైతే సిరీస్లు వచ్చినాయండి. సో దానివల్ల ఏమవుతుందంటే ప్రతి ఆర్టిస్ట్ అండి, మీరు అనుకుంటున్నారు కానీ ఏ ఆర్టిస్ట్ ఖాళీగా ఉండట్లేదు. అవును, మాకు నేను చూస్తుంటాం కదండి, మేము చూస్తుంటే షూటింగ్లకి ఇప్పుడు వెన్నెల కిషోర్ని పట్టుకోవాలంటే మాకు 3 months బిఫోర్ కావాలండి. అంటే అతనిది అంటే 1 day కూడా ఏదన్నా ఎవరిదైనా క్యాన్సిల్ అయితే ఇమీడియట్గా 10 మంది ఉన్నారండి తీసుకుంటాం. సో దట్ ఈస్ ద థింగ్ అండి. అంటే ఎందుకంటే ఎవ్రీవన్ స్టార్టెడ్ వర్క్ ఇదివరకు ఓన్లీ సినిమాలోనే ఉండేదండి, ఇప్పుడు అలా కాకుండా దే స్టార్టెడ్ ఇన్ టు ఓటీటీ అండ్ ఎవ్రీథింగ్. దాంట్లో కూడా ఉన్న వాళ్ళకేనండి, ఇక్కడ ప్రతి ఒక్కరికి డిమాండ్లో ఉన్న వాళ్ళకి డబ్బులు ఇస్తారు కదండి, లేని వాళ్ళకి ఎవరు కదండి. మార్కెట్ వాల్యూ ఒకటి ఉంటుందండి.
దాంతో అది అబ్నార్మల్గా పెరిగింది అనేది ప్రొడ్యూసర్స్ ఆరోపణ, అది అందుకు. డెఫినెట్గా అండి, ఎందుకంటే ఖర్చు పెరిగిందండి. ఎందుకంటే ఎప్పుడైతే మనకి గ్రీన్ స్క్రీన్స్ వచ్చినాయో, గ్రీన్ మ్యాట్ వచ్చిందో అక్కడి నుంచి మారుతాయండి. లైవ్ లొకేషన్ చేసినప్పుడు గ్రీన్ మ్యాట్కి చాలా కాస్ట్ డిఫరెన్స్ ఉంటుందండి. సో ప్లస్ మనకి అది చేసి కూడా ఇంకోటి ఏంటంటే గ్రీన్ మ్యాట్ అని తెలియకూడదు ఆడియన్స్కి. టు క్రియేట్ దాట్ ఈస్ మేజర్ టాస్క్ అండి. డెఫినెట్గా అంటే అందరూ పెరిగినాయండి, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది కాబట్టి అండి. టోటల్గా రైట్ ఫ్రమ్ టెక్నీషియన్స్ కాడి నుంచి మొన్న మీరు చూస్తుంటే స్ట్రైకులు జరిగినాయి, అందరూ పెంచారు. సో ఎవ్రీథింగ్ కాన్స్టెంట్గా పెరుగుతుందండి. అండ్ ఇండస్ట్రీలో ఏమవుతుందంటేనండి, ఆ ఒక టైం ఉంటుంది, ఒక పీరియడ్ ఆఫ్ టైంకి ఒక యాక్టర్కనో యాక్టర్స్కనో డైరెక్టర్కనో ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అది ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ డిమాండ్, ఎక్స్ట్రా ఆటో మీద మీటర్ ఎక్కువ ఇస్తాను చూడండి, అలాగే తీసుకొని చేస్తారండి. ఎందుకంటే దట్స్ వాళ్ళకి కావాల్సింది కాబట్టి. ఇప్పుడు నాకు ఇతను ఉంటే వర్కౌట్ అవుతుంది, బ్రహ్మానందం గారు ఉంటే వర్కౌట్ అవుతుంది, లత కిషోర్ ఉంటే వర్కౌట్ అవుతుంది అంటే యూ విల్ స్పెండ్ అండి. సో కొందరు ఉన్నారండి, ఇప్పుడు మనకి రావు రమేష్ గారు ఉన్నారు, ఇలాంటి ఆర్టిస్టులు మనకి ఏమవుతుందంటే ఈ క్యారెక్టర్ వాళ్ళు తప్ప ఇంకెవరిని మనం ఊహించుకోలేము. సో అలాంటిటప్పుడు వీ హ్యావ్ టు. సో డెఫినెట్గా అంటే నాకు తెలిసి పెద్ద సినిమాలకు బాగా పెరుగుతున్నాయండి, చిన్న సినిమాలకి డెఫినెట్గా నాకు తెలిసి ఏ సినిమా అయినా, మా సినిమా కూడానండి ఒక 50 నుంచి ఒక 75 లక్షల బడ్జెట్ డిఫరెన్స్ ఉంటుంది కానండి, అంతంత మరి 10 కోట్లు 20 కోట్లు వేరియేషన్ ఉంటుందండి. సో ఐ థింక్ ఎందుకంటే ఒకప్పుడు ఒక సినిమా తీయాలంటే సార్, ఇప్పుడు పెద్ద సినిమా ఎస్పెషల్లీ మీ మహర్షి చేస్తున్నప్పుడు చెప్తున్నాను, 400 మంది, ఒక 40 మంది 50 మంది బౌన్సర్స్. ఎందుకంటే కాన్స్టెంట్గా లీక్లు అవ్వకూడదు. సెట్ల నుంచి లీక్ అయిపోతున్నాయి కదా, హీరో లుక్లు లీక్ అయిపోతున్నాయి, హీరోయిన్ లుక్లు లీక్ అయిపోతున్నాయి, గెటప్లు ఏంటో తెలిసిపోతున్నాయి, సెటప్ ఏంటో తెలిసిపోతున్నాయి. సో దాన్ని మానిటర్ చేయడానికి అంటే 40 కళ్ళు అది చూస్తూ ఉంటాయండి, ఎవరెవరు ఫోన్లు తీస్తున్నారు, ఎవరు ఫోన్లు పట్టుకుంటున్నారు. సో నా ఎవ్రీథింగ్ ఇస్ బికమింగ్, జాగ్రత్త పడతాం కూడా, దానికి కూడా ఖర్చు ఎక్కువ అవుతుంది. సో మహర్షి ప్రస్తావన వచ్చింది కాబట్టి, మహర్షి ఆఫర్ రాగానే ఫస్ట్ మీ దగ్గరికి ఆ క్యారెక్టర్ ఆఫర్ రాగానే ఏమనిపించింది? అని నాకు అసలు ఒకరోజు మామూలుగా మార్నింగ్ 11:30కి ఆ టైంకి బాపి నీటి ఫోన్ చేశారండి, మన బాబుల్ ప్రసాద్ గారు అబ్బాయి, తను నాకు క్లాస్మేట్, సీనియర్ నా స్కూల్లో. ఫోన్ చేసి అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్ అండి మాకు. తను ఫోన్ చేసి నరేష్ ఎక్కడ ఉంటే ఇలా ఇంట్లో ఉన్నాను చెప్పాలంటే, ఇలా వంశీ పైడిపల్లి గారు కలవాలనుకుంటున్నారు అంటే, సరే దేని గురించి అంటే ఇలా మహర్షి, అప్పుడు టైటిల్ కూడా పెట్టలేదు సార్, మహర్షిని మహేష్ గారి సినిమా అనుకున్నారు, దాంట్లో ఏదో మాట్లాడాలంట, నీకు క్యారెక్టర్ గురించి మాట్లాడాలంట, రేపు కుదురుతుందా అంటే 2 days తర్వాత ఎప్పుడు ఎల్లుండి కుదురుతుంది, ఆఫీస్కి వస్తామంటే వెళ్ళానండి. నా మైండ్లో ఏంటంటే కామెడీ సినిమానే, అంటే నన్ను ఆబ్వియస్లీ మహేష్ గారు ఉంటారు కాబట్టి ఆయన మంచి కామెడీ టైమింగ్ ఉంటుందండి. సో నేను కూడా త్రూ అవుట్ ఉంటానేమో కూడా ఉండి, నేను ఫన్ క్యారెక్టర్ క్రియేట్ చేస్తానేమో, గాలి సీన్ లాంటిది ఇంకోటి అలాంటిది అనుకుని వెళ్ళానండి. ఫిక్స్డ్ వెళ్ళి కూర్చున్నాను. తర్వాత ఆయన కథ స్టార్ట్ చేసిన తర్వాత ఒకటే, అసలు ఈ కథలో నేను అలా చూశారండి అన్న, ఎందుకంటే మీరు చెప్పిన దాంట్లో ఒక కామెడీ సీన్ లేదు ఎక్కడ. మీరు చూస్తే మహర్షిలో 1-2 చిన్న మాంటేజ్ బిట్లో కామెడీ వర్కౌట్ అవుతుంది కానీ అంటే ఎక్కడ మీ కామెడీ ఫర్ సేక్ ఆఫ్ కామెడీ ఎక్కడ చేయలేదండి. అంటే ఎలా చెప్పా అంటే, నన్ను ఎలా ఊహించుకున్నారు సార్, ఇంత పెద్ద ప్రాబ్లము విలేజు అది ఇదంటే, లేదంటే నాకు మీరు గమ్యం, నేను సినిమా బాగా ఇష్టం అండి, దాని తర్వాత గమ్యం క్యారెక్టర్. సో మీలో జాలి అంటే, మీకు ఏదైనా బాధపడితే మాకు చాలా సింపతి, మీకు సడన్గా మీకు ఏదైనా అయిందంటే ఆడియన్స్ చాలా పర్సనల్గా తీసుకుంటారు సార్. మీకు అది గాలి సీన్ చూసినప్పుడు చూశాను నేను, ఎందుకంటే మన మనిషి గాలి సీన్ సడన్గా అలా ఇదప్పుడు పర్సనల్గా తీసేసుకున్నారు సార్. అది నాకు అలాంటి పర్సనల్గా తీసుకునే క్యారెక్టర్ ఆడియన్స్ కనెక్ట్ అవ్వారండి, అందుకు మీరు అనుకున్నారండి. అంటే మహేష్ గారు తెలుసు అంటే, యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ ఈ పేరు సజెస్ట్ చేసింది మహేష్ గారు. సో వాజ్ లైక్ వెరీ షాక్డ్ అండి. అంటే మనని ఒక డైరెక్టర్ మనం అలా చూస్తున్నాను కాదండి, డైరెక్టర్ కూడా మనం ఇంకొక రకంగా చూడగలుగుతున్నాం. నరేష్ అన్నవాడి కామెడీయే కాకుండా ఈ సీరియస్గా క్యారెక్టర్ చేస్తే బాగుంటుందని వంశీ పైడిపల్లి గారికి కనిపించింది, మహేష్ గారికి కనిపించింది. సో అది కాన్ఫిడెన్స్ అండి. ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే వాళ్ళు నాకు పుట్టిన చేశారో, ఆ సినిమా రిజల్ట్ తర్వాత నాకు వచ్చిన కాన్ఫిడెన్స్ నాంది. అలాగండి. సో నాంది మారేడుమిల్లి నియోజకవర్గం ప్రజానికం, మారేడుమిల్లి ప్రజానికం అండ్ ఉగ్రం మొన్న నా స్వామి రంగా కంప్లీట్గా నీ ఇమేజ్ మొత్తాన్ని చేంజ్ చేసినాయి కదా 3. అవునండి. అంటే 3 చెయ్యాలని కాదండి, అంటే నాంది తర్వాత ఒక కాన్సెప్ట్ అండి. సో ట్రైబల్ బ్యాక్గ్రౌండ్లో దాని ప్రాబ్లమ్స్ అని, అది మంచి కాదండి. అంటే సో ఇట్ డింట్ డూ వెల్ ఇన్ థియేటర్స్ అండి, బట్ ఇట్ డిడ్ వెల్ ఇన్ ఓటీటీ, బాగా చేసిందండి, మంచి పేరు వచ్చింది నాకు. ఒక సినిమా ఫ్లాప్ అయితేనండి పరుగు పోతుంది, ఒక సినిమా ఫ్లాప్ అయిన పేర్లు వస్తాయి. నాకు అలాంటి దాంట్లో నేను సినిమా ఒకటండి,
ఈ తర్వాత మొన్న మారేడుమిల్లి రీసెంట్గానే 20 years కంప్లీట్ అయింది. అవునండి, మారేడుమిల్లి ప్రజానీకం కూడా నాకు చాలామంది చూసి మంచి సినిమా ఇది బాగుంటుంది, ఎందుకు ఆడలేదు, థియేటర్లో చూడాల్సింది, థియేటర్ మిస్ అయ్యాము సినిమా అని చాలామంది చెప్పిన వాళ్ళు ఉన్నారు. అండ్ ఉగ్రం చేసేటప్పుడు ఇంకో భయం ఉంది, ఎందుకంటే నాకు నాంది చెప్పినప్పుడు విజయ్ కనకమాడి నాకేం చెప్పాడంటే, సార్ ఈ సినిమాలో మీరు హీరో అని రాకూడదు సార్, ఒక క్యారెక్టర్ సూర్యప్రకాశ్ అని ఒక క్యారెక్టర్తో రండి అన్నాడు. ఓకే, క్యారెక్టర్ని బిహేవ్ చేసి వెళ్ళాడు. ఉగ్రంకి వచ్చేటప్పటికి ఈ సినిమాలో హీరో సార్ మీరు, ఒక యాటిట్యూడ్ ఉండాలి, ఒక ఇది ఉండాలి, ఒక సిన్సియర్ కాప్, చాలా ఫెరోషియస్గా ఉంటుంది, నాకు ఇది కావాలి అంటే అంత ఓకే. కానీ ఎక్కడో తెలియకుండా ఫైట్లు చేస్తాం, ఫస్ట్ టైం 6 fights అండి సినిమాలో. ఓ భయం ఏంటంటే నీ ఫైట్లు చేస్తే ఆడియన్స్ నవ్వుతారా అన్నది ఉంటుంది కదండి, మనకి ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు, ఎక్స్పెరిమెంట్ ఇది అని చిన్న భయపడ్డానండి. ఇంక్లూడింగ్ మార్నింగ్ షో రిలీజ్ అయ్యి మార్నింగ్ షో పడిన వరకు, అంటే ఎక్కడన్నా వెబ్సైట్లో కానీ ఎక్కడన్నా రివ్యూస్లో కానీ ఎవరన్నా నరేష్ యాక్షన్ చేయకుండా ఉండాల్సింది అని ఏదన్నా రాస్తారేమో, ఒక్క బ్యాడ్ అది ఒక్కటి రాస్తే సరిపోద్ది అంటే అయిపోయింది. నేను ఏదైతే భయపడ్డానో అది మనం చాలా కష్టపడ్డాను, ఇంకా పర్ఫెక్ట్గా చేశాను, టైమింగ్తో చేశాను అంటే ఎంత చేసినా కూడా చిన్న భయం ఉంటుంది కదండి. బట్ ఎవ్వరు మాట్లాడలేదండి, అందరు ఫోన్ చేసి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, లాస్ట్ క్లైమాక్స్ ఆ ఫైట్ ఏంటి ఎరగదీసేవాడిని. ఓకే అంటే అసలు యాక్టర్గా ఒక్కొక్క మెట్టు ఎక్కువ పాస్ అవుతూ వస్తున్నానండి. ముందు కామెడీగా పాస్ అయ్యాను, దాని తర్వాత మహర్షి తర్వాత నాంది తర్వాత ఒక సీరియస్ క్యారెక్టర్గా పాస్ అయ్యాను. ఇప్పుడు మనం ఉగ్రం తర్వాత ఓకే నరేష్ అన్నవాడు ఫైట్లు చేయొచ్చు. ఇప్పుడు ఆ ఉగ్రం చేయడం వల్ల నాకు నాగస్వామి రంగా హెల్ప్ అయిందండి, దాంట్లో 2 fights అది మంచి ఫైట్లు చేయటం జరిగిందండి. సో ఇప్పుడు నాకు అంటే ఒకప్పుడు ఉగ్రం ముందు భయపడేవాడిని ఫైట్లు అంటే టైమింగ్ కరెక్ట్గా ఉంటుందా లేదని, ఇప్పుడు కాన్ఫిడెంట్గా టైమింగ్ వచ్చేస్తున్నాను, అలా పట్టుకుని ఇలా చేసేస్తున్నాను కరెక్ట్గా. మహర్షి నాగస్వామి రంగా 2 సినిమాల తర్వాత స్పెషల్ క్యారెక్టర్స్ ఆఫర్స్ ఫ్లడ్ లాగా రావాలి కదా. అది ఎప్పుడు నాకు ఐ థింక్ నా దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే అందరికి తెలుసు అనుకుంటానండి, బికాస్ నేను ఇదివరకు నాకు సెలెక్ట్ చేసుకున్న గమ్యం తర్వాత శంభో శివశంభో ఒక చిన్న గ్యాప్ ఉందండి, శంభో శివశంభోకి మహర్షికి మంచి గ్యాప్ ఉందండి, మహర్షికి నాగస్వామి రంగా గ్యాప్ ఉందండి. నేను ఎప్పుడు వరుసగా చేసుకుంటూ వెళ్ళిపోలేదండి. మహర్షి చేసిన తర్వాత ఇమ్మీడియట్గా నాగస్వామి రంగా చేయలేదు, అందుకే 2019 అండి మహర్షి, 2023 24 నాగస్వామి రంగా. సో ఇది ఆల్మోస్ట్ 4-5 years గ్యాప్ ఉంది. సో నాకు తెలిసి అప్రోచ్ అయినప్పుడు కూడా నాకు తెలిసి నరేష్కి ఏదన్నా అంటే అతను ఆ వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్ ఇస్తేనే చేస్తాడు, అలాంటిది వస్తేనే అప్రోచ్ అవుదాం అని చాలా మందికి మైండ్ సెట్ ఉన్నట్టుందండి. అంటే ముందు సినిమాలతోటి ఏదైతే గమ్యం నీ దగ్గరకు వచ్చిన తర్వాత నువ్వు రిజెక్ట్ చేసింది లేదండి, 1-2 తమిళ సినిమాలు చేశాను, రిజెక్ట్ చేశాను ఎందుకంటే చేయమన్నారు. బట్ నాకు అది అనిపించింది ఏంటంటే ఇట్ వాస్ మోర్ నేను సినిమాకి వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే తెలుగుకి వచ్చినప్పుడు నా పోస్ట్లో నా ఫేస్ ఉంటుంది, వాళ్ళకి నేను వెళ్ళిపోతాను కానీ నాకు అది కెరియర్గా నాకు వెళ్ళిపోవద్దు అనుకున్నానండి, కథ నచ్చలే. సో బట్ తెలుగు మాత్రం ఏది రిజెక్ట్ చేయలేదండి, వచ్చినాయి నాకు ఆఫర్స్ వచ్చింది. శంభో శివశంభో తర్వాత మహర్షి తర్వాత నాగస్వామి రంగే వచ్చిందండి, దాని తర్వాత ఇప్పుడు ఏం రాలేదు. అంటే ఫ్యూచర్లో వస్తాయేమో అండి, ఐఎమ్ రెడీ. అంటే నేను ఒకటే అండి, నేను ఏ రోజు నేను హీరోగానే చేస్తాను, విలన్గా చేయను, ఇంకో క్యారెక్టర్ నచ్చాలి అంతే, నాకు నచ్చాలంటే నాకు ఇంపార్టెన్స్ ఉండాలి. బయటకు వచ్చిన తర్వాత అది అరగంట ఉన్నా కూడా అండి, ఇప్పుడు మీరు సినిమా చూస్తే గమ్యం సినిమా చూస్తేనండి మొత్తం నాది కౌంట్ చేసి చూడండి 30 నిమిషాల నుంచి 45 నిమిషాల వరకే ఉంటుందండి స్క్రీన్ టైం. బట్ మీరు బయటకు వచ్చినప్పుడు ఈ టాక్ అబౌట్ గాలి సీన్ అండి. సో అలాంటి ఒక ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్ ఉంటే డెఫినెట్గా ఐ ట్రై ఇట్. నాకు అలాంటి ఏం రూల్స్ పెట్టుకోలేదండి, వీళ్ళతో చేయాలి వీళ్ళతో చేయకూడదు అన్నట్టు ఏమీ లేదండి. ఇప్పుడు ఈ సినిమా కంటే ముందు స్టార్ట్ అయిందా బచ్చలమల్లి కానీ? లేదండి, దీని తర్వాత ఇది యాక్చువల్లీ ఉగ్రం తర్వాత ఇది స్టార్ట్ అయిందండి. అక్కడ ఏమైందంటే నేను ఈ సినిమా జరుగుతుందంటే ప్యారల్గా రాజీవ్ గారిది ఇంకోటి చెప్పాను కదండి, మా ప్రొడ్యూసర్ చోటా భీమ్ ఆయన పిల్లలతో సినిమా చేస్తున్నాను, లైవ్ యానిమేషన్ లైవ్ ఫిల్మ్ చేస్తున్నారండి. సో సూర్య కెమెరామెన్ అండి మాకు ఆయనకి. సో దాంట్లో ఏమైందంటేనండి సడన్గా ఇవన్నీ జరుగుతుంది ప్యారల్గా, ఇదో 15 రోజులు షూటింగ్ అలా జరుగుతూ వచ్చిందండి. నాగస్వామి రంగా లైక్ నేను ఉగ్రం చేస్తున్నప్పుడు కమిట్ అయ్యింది. యాక్చువల్లీ మేము లాస్ట్ మార్చ్లో స్టార్ట్ అవ్వాల్సిన సినిమా అండి, అది కొంచెం డిలే అయింది. అప్పటికి నేను ఓకే చెప్పేసాను కదా. సడన్గా నాగార్జున గారు ఫోన్ చేసి ఇలాగా సంక్రాంతికి రిలీజ్ అని పెట్టారండి. సో ఆ టైంలో కరెక్ట్గా రాజీవ్ గారిని అడిగితే రాజీవ్ గారికి కూడా ఒక ప్రాబ్లం ఏమొస్తుందంటే ఆ పిల్లలు ఏదైతే సినిమా చేస్తున్నారో వాళ్ళు అంటే మారిపోతున్నారు, అంటే 6 months లోపల ఏజ్ గ్రూప్ పెరిగిపోతుంటారు కదా పిల్లలు. సో నాకు కూడా పెరిగిపోతున్నారండి, వాళ్ళ పిల్లలు కూడా స్కూల్స్ ఎగ్జామ్స్ హాలిడేస్ అంటున్నారండి. సో 1 month మీరు అటు వెళ్ళిచ్చేయండి సార్, ఈ లోపల మేము సినిమా చేసుకుంటాం అని చేసుకుని అది ఇది నైట్ ప్యారల్గా కూడా ఇది పొద్దున్న ఆవక్టెడ్కి వైజాగ్ షూటింగ్ చేసి వచ్చి నైట్ నాగస్వామి రంగా చేసిన రోజులు కూడా ఉన్నాయండి. అండ్ మధ్యన బచ్చలమల్లి 3 సినిమాలు జరిగినాయి.
అయినాయండి. బచ్చలమల్లి డిసెంబర్ 25 మొదలు పెట్టామండి, 37 వరకు చేసామండి. మళ్ళీ మొన్న ఫిబ్రవరిలో దాదాపు ఒక 25 డేస్ చేస్తామండి. 50% ఆఫ్ ది సినిమా అయిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ మే 9 నుంచి జూన్ 25 వరకు చేస్తే సినిమా అయిపోతుందండి. సభకు నమస్కారం తెలుసు కదండి. యాక్చువల్లీ నాంది తర్వాత చేయాల్సిన సబ్జెక్ట్ అండి. అది ఇమ్మీడియట్గా నాంది తర్వాత కామెడీ సబ్జెక్ట్ అనుకున్నామండి. కరెక్ట్గా ఓపెనింగ్ అయింది, ఎలక్షన్ మూమెంట్ కదా, ఓపెనింగ్ అయిందని చనిపోయారండి, ప్రొడ్యూసర్ చనిపోయారు. సో దాని మీద కొన్ని ఉన్నాయండి, ముందు తెచ్చిన అమౌంట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో అది ఎవరి దగ్గర అంటే మనిషి లేనప్పుడు మనకు క్లారిటీగా లేదు కదండి. సో అప్పుడు అది తీసుకున్న ఎవరన్నా చేయాలన్నా కూడా అంటే చాలా ఏమున్నాయో తెలియదు, ఎంత ఉందో తెలియదు అండి. సో టు టేక్ అంటే అది నార్మల్గా డిస్కషన్ స్టేజ్లో ఆగిపోతే ఆ సినిమా ఇంకొకరికి ఎక్కించొచ్చండి. ఆల్రెడీ కమిట్ అయిపోయి అందరికీ అడ్వాన్స్లు ఇచ్చి బయట ఫైనాన్సర్స్ దగ్గర నుంచి తెచ్చుకున్న తర్వాత సో నా ఫినాన్షియల్గా కొంచెం అన్స్టేబుల్గా ఉందండి. అది ఎవరికి ఎంత తెచ్చారు, ఎవరికి ఎంత ఇవ్వాలో తెలియదండి. సో ఎవరిని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలన్నా కూడా ఇబ్బందిగా ఉందండి. అప్పుడు నాకు తెలిసి ఏ హీరో నువ్వు పరిచయం చేసినంత మంది డైరెక్టర్ని పరిచయం చేసి ఉంటామో అనుకుంటున్నాను. అవునండి. ఏంటి నీ స్ట్రాటజీ ఏంటి? కొత్త నమ్మటం అండి. మా నాన్నగారిని ఒకప్పుడు చెవులపు ఫ్లాప్ అయినా కూడా నమ్మారు కదండి నాయుడు గారు ప్రేమకేదికి. అంటే ఐ థింక్ ఫ్లాప్ అయిన డైరెక్టర్ దగ్గర ఒక కసి ఎక్కువ ఉంటుందండి, కొత్త డైరెక్టర్ దగ్గర ఇంకా కసి ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ టైం మనం ప్రూవ్ చేసుకున్నప్పుడు వాళ్ళు కథ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కూర్చొని రాసుకుంటారండి. తను వాళ్ళ డైరెక్షన్ టీమ్ తోటి కానివ్వండి, లేకపోతే ఎవరన్నా 10 మంది ఫ్రెండ్స్ కూర్చుని ఎవరైనా మీలాంటి వాళ్ళు కూడా ఇది బాగాలేదు అని చెప్తే దాన్ని కూడా పర్సనల్గా తీసుకుని మార్చి మాడిఫై చేసుకుని ఒక కథగా తీసుకుని అంటే మీరు ఎలా ఉంటుందంటే నిద్దట్లో అర్ధరాత్రి లేపి ఇలాగ వచ్చి ఒకసారి నేను కథ చెప్పంటే టకటకట చెప్పేసి ఇలా ఉంటుంది. సో అంత కష్టపడతారు అంటే డ్రీమ్ కాబట్టి స్ట్రాటజీ అది ఒకసారి రిస్క్ అండి, ఒకసారి రివార్డ్ అండి, రెండు ఉన్నాయి. ఇప్పుడు గమ్యం చేసినప్పుడు చాలామంది కృష్ణుని చూసి ఇతనేంటి రాధాకృష్ణ జాగర్లమూడి పేరు కృష్ణ పెట్టుకుని, ఇతనేంటి విచిత్రంగా వచ్చాడు, అమెరికా నుంచి జోపాలు పెట్టుకొచ్చాడు. అతని వర్కింగ్ స్టైల్ మన వాళ్ళకి అంటే బేసిక్గా తను పెద్ద ఎవరి దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా చేయలేదండి. సో వీళ్ళందరికీ ఏంటి నాన్ సింక్లో ఉండేది. ఏంటి ఇతను డైరెక్టర్ ఏంటి ఇతనికి ఎలా ఇచ్చాడు అంటే చాలామంది అడిగారు కూడా. అసలు రామలక్ష్మి మాస్టర్లు వచ్చి ఆయన ఫస్ట్ ఒకటి చెప్తాడు, రెండోసారి ఇంకోటి చెప్తాడు, నాకేం అర్థం అవట్లేదు ఎత్తియాలని ఇలా ఉండేదండి. అంటే పాపం తను ఎలా చెప్పాలో కన్వే చేయాలో కూడా తెలియదు. సో వాటి కొన్నిసార్లు అవార్డు ఇప్పుడు చూడండి క్రిష్ గాలిసీన్ మంచి క్యారెక్టర్ ఇచ్చాడు. అలాగే కొన్నిసార్లు ఏమవుతుంది అంటే కథగా బాగా చెప్తారు సార్, ఎక్స్ట్రాడనరీగా చెప్తారు. మీరు ఒక కథ చెప్తే ఆ కథను నేను ఊహించుకుంటాను, అంతే అదే ఊహతో మీ సినిమా తీస్తారనుకుంటాను. బట్ తీసేటప్పుడు చాలా బ్యాడ్గా ఉంటుందండి, రాదు. అలాంటి డైరెక్టర్స్ కూడా ఉన్నారు. బట్ అలా ఇబ్బంది పడ్డ డైరెక్టర్లు ఎవరు మీ కెరీర్లో ఉన్నారండి? అంటే ఐ డోంట్ నేమ్ దెమ్ అండి. ఇప్పుడు పర్సనల్గా వాళ్ళు అంటే రిజల్ట్ అనేది తెలిసింది కదా, ఆల్రెడీ రిజల్ట్ వచ్చేసింది కదా, వచ్చింది చెప్పడానికి ఏముంది అంటే ఇప్పుడు రిజల్ట్ అంటేనండి మనకు కథగా చెప్పి అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళి చూసేటప్పటికి ఇతనికి ఏమీ తెలియదు, రెండో రోజు తెలిసిపోద్ది విషయం లేదండి. ఇంకా అక్కడి నుంచి మనం వి ట్రై టు దీనికి ఎంత బెటర్మెంట్ చేద్దాం, ఎలాగో ఏదో చేసి ఎక్కడో ఆడిచ్చాలనే ప్రయత్నం ఉంటుంది కానండి. పోతుంది కదా అని ఎవడు పట్టించుకోవట్లేదు, ఇలాగ సినిమా పోతుందండి నా యాక్టింగ్ అలా కాదు కదండి. సినిమా బాగున్నా బాగోపోయినా యాక్టింగ్ చూస్తాను, నాది బాగా అది చేయాలి. అసలు యాక్టర్గా నేను అది హిట్ అయినా ఫ్లాప్ అయినా అన్ని సినిమాలు అంతే కష్టపడాలండి. సో అది కొంత ఫస్ట్లో ఇబ్బందిగా ఉండేదండి. ఇప్పుడు చాలా ఈజీ అయిపోయిందండి. ఇప్పుడు మనకి ఏమైపోయిందంటే ఇప్పుడు కొత్త డైరెక్టర్ ఎవరన్నా కథ చెప్తానండి, సార్ ఒక 5D కెమెరా ఇస్తాను, ఒక 4 సీన్లు చెప్తాను, మీరు ఎలా అనుకుంటున్నారు మీరు టెస్ట్ చేసి తీసుకురండి, ఒక ₹1,00,000 2,00,000తో తెలిసిపోతుందండి ఇతను వర్తా కాదా, తీయగలుగుతాడని. ఎందుకంటే ఇదివరకు గట్ ఫీలింగ్ అండి, అతను కథ చెప్పడం నమ్మటం వెళ్ళిపోయేవాళ్ళు. అది ఒకసారి బాగా వచ్చేది, ఒకసారి అసలు అనుకునేది కంటే బ్యాడ్గా వచ్చేదండి. సో అలాంటి ఇబ్బందులు పడ్డాం. అంటే అది ఎప్పుడు ఉంటుందండి, కొత్త వాళ్ళతో చేసినప్పుడు 50-50 ఛాన్సెస్ ఉంటుందండి, ఎట్టు ఫట్టు రెండు మధ్యనే పడవలు ఉంటాయి. సో అలా బాగా డిసప్పాయింట్ అయిన సినిమాలు ఏంటి నీ కెరీర్లో? అంటే డిసప్పాయింట్ అయినండి చాలా ఉన్నాయండి. అంటే నా తప్పులు ఉన్నాయండి ఆ సినిమాల్లో. నేను డిసప్పాయింట్ అయినా అంటే ఆడుతుందని ఆడలేదని సినిమా అండి. నేను సిల్లీ ఫెలోస్ అండి. అంటే సినిమా బాగుంటుందండి, ఆ సినిమా చూసినంతసేపు చాలా నవ్వుకుంటారు మీరు, బట్ ఆ సినిమా ఎందుకు ఆడలేదు ఇప్పటికీ అర్థమవుతుంది. అది కొంచెం డిసప్పాయింట్ అయ్యానండి. ఎందుకంటే మేము ప్రివ్యూ నాకు చాలా రోజుల తర్వాత ప్రివ్యూ చేస్తానండి, ప్రివ్యూలు అంత నవ్వారు,
నేను జనరల్గా మీకు తెలుసు కదా ప్రివ్యూ థియేటర్లో చాలా సైలెంట్గా అందరూ ఏదో మన డాక్యుమెంటరీ సినిమా చూస్తున్నట్టు ఒక ఆర్ట్ ఫిల్మ్ చూస్తున్నట్టు ఉంటారు. అలాంటి దాంట్లో అందరు నవ్వేసి చాలా అంటే మళ్ళీ చాలా రోజుల తర్వాత అంత బాగా నవ్వుకున్నాం అని చెప్పిన అంటే థియేటర్లో మా మదర్ కూడా అండి ఎప్పుడు హర్ జడ్జ్మెంట్ అసలు ఘోరం బాగోపోతే ఆడదమ్మా పెద్ద హోప్ పెట్టుకోవద్దని వచ్చేస్తుందండి. మా మదర్ అలాగ అంత ఫ్రాంక్గా చెప్పేది చాలా బాగుందమ్మా చాలా రోజుల తర్వాత బాగా నవ్వే అంటే రెండోసారి కూడా చూసారండి ఆవిడే ప్రివ్యూలో. సో అది మరి రాంగ్ టైం రిలీజా ఎందుకు రీచ్ అవ్వలేదు అది ఇప్పటికి అర్థం అవ్వలేదండి. ఆ టైటిల్ బ్యాడ్ ఏంటది. అలాగే అదర్ లాంగ్వేజ్లో మంచి సూపర్ హిట్ అయిన సినిమాలు చాలా చేసావు. వాటిలో చాలా డిసప్పాయింట్ చేసినాయి కదా. ఏముందండి మలయాళం సినిమా ఒకటి చేశానండి అంతే. ఓరు వడకం సెల్ఫ్ అయినా మేడ మీద అబ్బాయి చేశాను. మేడ మీద అబ్బాయి, కలగలుపు అది నేను అంటే బట్ అది చెప్తాను కదా నేను అసలు లైక్ ఇవాళకి నేను ఫీల్ అవ్వను సార్ ఆ సినిమా. ఫ్లాప్ అయినా కూడా సినిమా ఇప్పుడు చూసినా కూడా సూపర్గా ఉంటుంది. నాకు గౌరవం తీసుకొచ్చిన సినిమా అండి. అంటే ఫ్లాప్ అయినా కూడా ఆ సినిమా వల్ల నాకు ఇంకో సినిమాలు వచ్చినాయండి. దానికి నేను డెఫినెట్గా ఫీల్ అవ్వను కానండి. అంటే ఇప్పుడు అదర్ లాంగ్వేజ్ అంటే ఇప్పుడు సుడిగాడు ఉందండి. సుడిగాడు తమిళ పడమ సినిమా అది మీరు అది జస్ట్ అన్ యావరేజ్ ఫిల్మ్ అండి. అక్కడ మనది ఇక్కడ సూపర్ డూపర్ ఫిల్మ్ హిట్ అండి. దాని తర్వాత సుడిగాడు 2 చేశారండి అక్కడ. అది పర్లేదండి. నన్ను అడిగారు నాకు ఎక్కలేదండి. అంటే ఆ పాయింట్ ఆఫ్ టైంలో నన్ను చాలా మంది సుడిగాడు 2 చేయొచ్చు కదని ముందు అడిగారండి. ఆ సినిమా వచ్చిన తర్వాత తమిళ పడం వచ్చిన తర్వాత అడిగితే నాకు అనిపించింది ఏంటంటే నాకు కనెక్ట్ అవ్వలేదండి. మొన్నే చేశాను కదా మళ్ళీ కొత్తగా చేద్దాం ఏదన్నా అని. సో అలా మేడ మీద అబ్బాయి ఒకటండి డిసప్పాయింట్ అయింది. అండ్ మీరు అన్నట్టు కలగలుపు ఆ సినిమాలో ఏంటంటే 2 హీరోలండి. నేను దాన్ని తీసుకొచ్చి ఒకే హీరో డ్యూయల్ యాక్షన్ చేయటం అది కొంచెం వర్కౌట్ అవ్వలేదు. ఎల్ఆర్ నరేష్ టాప్ 10 మూవీస్ అంటే నా పర్సనల్ సినిమాలు చెప్పాలా లేకపోతే నాకు ఇష్టమైన సినిమాలు చెప్పమంటారా? నీకు ఇష్టమైన నీ చేసిన వాటిల్లో అదే టాప్ 10. అలాగే మీకు నచ్చిన సినిమాలు కూడా చెప్పండి. ఎనీడే గాడ్ ఫాదర్ అండి. అంటే దానికి చాలా సినిమాలకి అది ఒక ఇన్స్పిరేషన్ నెవర్ ఎండింగ్. అంటే దాంట్లో ఎన్ని తీసుకుంటాను ఒక సీన్ తీసుకుంటే ఒక సినిమా చేసేసి అంటే అలా గాడ్ ఫాదర్ ఇస్ మై ఫేవరెట్ ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిల్మ్. దాని తర్వాత మన గీతాంజలి అండి నాకు శివ నాగార్జున గారి ఫ్యాన్. ఆ సినిమాతోటే శివ అండ్ గీతాంజలి చూసి ఆయన ఫ్యాన్ అయ్యాను. అండ్ దాని తర్వాత హలో బ్రదర్ నాన్నగారి సినిమా నాకు బాగా ఇష్టం. ఇంట్లో ప్రేరాలు. నా సినిమాలకు వస్తేనండి నాకు బాగా ఇష్టమైన సినిమా గమ్యం నేను. దాని తర్వాత అండి శంభో శివశంభో. ఎందుకంటే ఆ షార్ట్ ఇప్పటికి నిజంగా తగిలింది. అంటే బాగా ఎంజాయ్ చేసి ఫస్ట్ టేక్లో ఓకే అయిపోయిన షార్ట్ అండి అది. దానికోసం 2-3 సార్లు షూటింగ్ క్యాన్సిల్ అయ్యి అది అనుకున్న ప్రతిరోజు అనుకున్నప్పుడు వర్షం పడిందండి. సో నాకు ఏదో తెలియకుండా ప్రతిసారి పడుతుంది ఏంటి అనుకునేవాడిని. ఇప్పుడు ఆ సినిమాలో కానీ అది లాస్ట్లో డైలాగ్ ఉంటుంది కన్నా వీళ్ళు మారర్రా చంపేద్దాంరా అంటే థియేటర్లో ఆడియన్స్ నేను విజిల్ చేయడం చూశాను. ఇన్ ద సెన్స్ వాళ్ళకి ఆ ఫ్రస్ట్రేషన్ ఉంటుందండి ఆయన చంపేయండిరా అలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తారు మీరు అని. దాని తర్వాత అండి బెండప్పారు కితకితలు. ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఫ్యూచర్ ప్లాన్స్ ఏమీ లేదు సార్. ఇక్కడే ఉంటాను, తెలుగు సినిమాలు చేసుకుంటాను, పాన్ ఇండియాకి వెళ్ళలేదు. ఎందుకంటే నాకు తెలిసి ఏంటంటేనండి మనం ఇప్పుడు ఆడియన్స్ ఇప్పుడు ఒకప్పుడు తెలుగు అనేది మన తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాల్లోనూ చూసేవారు. తెలుగు తెలిసిన స్పీకింగ్ ఉండే స్టేజ్. ఇప్పుడు తమిళ్లో చూస్తున్నారండి, కన్నడలో చూస్తున్నారు, మలయాళంలో చూస్తున్నారు. భాష బౌండరీస్ దాటిందండి. సో మనం కొంచెం కంటెంట్ ఉన్న సినిమాలు తీసుకుంటే మనలో చాలా కల్చర్స్ ఉన్నాయండి. ఆ కల్చర్లు తీసుకొస్తే కొత్తగా ఉంటుంది. అలాంటి సినిమాలు చేద్దామనండి అంతే. రూటెడ్ తెలుగు సినిమాలు అండి. తెలుగు సినిమాలే చేస్తాను, పాన్ ఇండియా సినిమాలు చేయను. అంటే ఏదైనా పాన్ ఇండియా సినిమాలో వన్ ఆఫ్ ది మెంబర్గా వస్తే నేను అంటే ఎవరైనా పెద్ద డైరెక్టర్లు అడిగితే ఆబ్వియస్లీ చేస్తానండి. బట్ నేనంటూ నా ప్రొడ్యూసర్ని ఇది పాన్ ఇండియా చేద్దాం, 4 భాషలో చేద్దాం, 2 భాషలో చేద్దాం కాదండి. ఇవాళ ఎలా ఉందంటే ఒక భాషలో బాగుందంటే ఇప్పుడు మంజుమల్ బాయ్స్ అండి నాకు బాగా ఇష్టమైన సినిమా. ఈ మధ్యకాలంలో చూస్తే నాకు బాగా నచ్చిన సినిమా. నేను 3 సార్లు చూశానండి థియేటర్లో. నాకు మలయాళం రాదు అంటే అర్థమవుతుంది కానండి, బట్ నాకు సబ్ టైటిల్స్ లేకుండా చూశానండి 2 సార్లు. సో భాషకి అది పోయింది సార్ అది. సో కానీ అది మంచి సినిమా చేయాలి, పెద్ద హిట్ అయింది కదా. తెలుగులో ఆ రేంజ్ అనేది లేదు అంటే ఎందుకో అది. అదేనండి అంటే మీకు తమిళ్లో మీకు మలయాళం రిలీజ్ అయిన 1 వీక్ తమిళ్ రిలీజ్ అయిందండి. తమిళ్లో మంచి 50 కోట్లు పైకైనా కలెక్ట్ చేస్తుందండి. ఈ మధ్యకాలంలో ఈ సినిమా తమిళ సినిమాలు కూడా కలెక్ట్ చేయలేదండి. 50 కోట్లు తమిళనాడులో చేయటం అనేది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సక్సెస్ అండి.
అండ్ ప్లస్ మనకేమవుతుందంటేనండి అది కేరళ అంటే తమిళనాడుకి మలయాళంకి చిన్న అంటే తమిళ తెలుగు మలయాళం కొంచెం దగ్గరగా ఉంటుందండి. ఆ సినిమా మీరు చూసినా కూడానండి మలయాళం బాయ్స్ గోయింగ్ టు కొడైకెనాల్, అక్కడ వాళ్ళందరూ తమిళ్ మాట్లాడుతుంటారు, ఇక్కడ వీళ్ళు తెలుగు మలయాళం మాట్లాడుతారు. సో రెండు భాషలు అర్థం. ఇక్కడ తెలుగుకి వచ్చేటప్పటికి ఏమైందంటే ఇద్దరు తెలుగే మాట్లాడుతుంటారు. సో అది బట్ ఇట్స్ అ ఫెంటాస్టిక్ ఫిల్మ్ అండి. నాకు ఐ థింక్ ఆ సినిమా తెలుగులో ఇంకా బాగా చేస్తుంది అనుకున్నానండి నేను డెఫినెట్గా. ఎందుకంటే ఎమోషన్ కానివ్వండి, అంటే ఒక ఫ్రెండ్షిప్ మీద అంత బాగా తీసాడు. సో అలాంటి సినిమా అండి. నేను చెప్తాను కదండి, ద మూవీస్ మేడ్ 13 crores బడ్జెట్ అండి. అప్పటికే పెద్ద బడ్జెట్ ఆ సినిమా. 200 కోట్లు కలెక్ట్ చేసిందంటే సామాన్య విషయం కాదండి. సో అలాంటి సినిమాలు మనం తక్కువ సినిమాలు చేసి ఎక్కువ కలెక్ట్ చేయాల్సిన సినిమాలు చేయాలండి. అండ్ మీరు అన్నట్టు ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటంటే ఇప్పుడు బచ్చలమల్లి అండి, దాని తర్వాత 2 బ్యాక్ టు బ్యాక్ కామెడీ ఫిల్మ్స్ అండి. సో ఇప్పుడు ఏంటంటే ఒక 2 సంవత్సరానికి ఒక 2 సీరియస్ కామెడీ సినిమాలు చేస్తే ఒక సీరియస్ సినిమా చేస్తానండి. సో 2 మేనేజ్ చేసుకుంటూ చేస్తానండి. ఎందుకంటే సీరియస్ సినిమాలు వరుసగా చేస్తుంటే కామెడీ మేనేసామంటున్నారు, కామెడీ సినిమాలు వరుసగా చేస్తుంటే సీరియస్కి వెళ్ళమంటున్నారు. సో ఈ 2 బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్దామనండి కెరియర్. అల్లరి నరేష్ కామెడీ షో ఏదైనా హ్యాండిల్ చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఇంట్రెస్ట్ ఉందండి నాకు కామెడీ షో అంటే. నేను బేసిక్గా నాకు స్టాండప్ కామెడీస్ అంటే చాలా ఇష్టం అండి. నేను క్రియేట్ చేద్దాం అనుకున్నానండి. ఓకే. అంటే నాకు చాలా మంది ఇన్స్పిరేషన్స్ ఉన్నారండి. మా సినిమాలో జేమీ లివర్ కూడా షీఈస్ లైక్ గురించి ఆడటం మర్చిపోయాను. ఫెంటాస్టిక్ స్టాండప్ కామెడీ. సో అలాంటి తను ఎలా ఫైండ్ అవుట్ చేశారు ఈ క్యారెక్టర్కి? జేమీ అండి రకరకాల పేర్లు అనుకుంటున్నాను. జానీ లివర్ గారు అమ్మాయి మాకు తెలియదండి అప్పుడు. అంటే ఫస్ట్ అనుకున్నప్పుడు క్యారెక్టర్ రిఫరెన్స్లు ఉంటాయి కదా సార్ కొన్ని, మనం పాత సినిమాలతోటి అనుకుంటాం. మల్లీశ్వర్లో పెళ్లికాన్ ప్రసాద్ నడిపిస్తున్న హేమ గారు క్యారెక్టర్ లాగా ఉండాలి. ఒక యంగ్ వర్షన్ ఆఫ్ కోవెసర్ల అలా ఉండాలి. నన్ను యాక్ట్ చేస్తుండాలి, కామెడీ టైమింగ్ ఉండాలి, హీరో మీద సెటైర్లు పడిపోతుండాలి, హీరోకి కౌంటర్లు ఇచ్చేస్తూ ఉండాలి. సో కొంచెం చాలా యాక్టివ్గా ఉండే క్యారెక్టర్ అండి. ఇంట్లో కొంచెం బాగా వైబ్రెంట్గా ఉండే క్యారెక్టర్ అమ్మాయి. సో ఎవరు అయితే బాగుంటుందండి రకరకాల పేర్లు చూసుకుంటుంటే కొందరు బాగుంటున్నారు, కానీ మరదలుగా అంటే ఏజ్ కూడా నాకంటే చిన్నగా ఉండాలి. ఎందుకంటే మరదలు తమ్ముడు పిల్ల ఉంటే నాకంటే వయసులో చిన్నగా ఉండాలి. సో ఇలా చూస్తున్నప్పుడు ఒకరోజు సడన్గా ఒక సిరీస్ చూస్తాం అలా సోనీ లివ్లో ఎక్కడ చూస్తుంటే ఈ అమ్మాయి పాప్కార్న్ అని ఒకటి సిరీస్ చేసింది. చూస్తున్నాను, చూసి అమ్మాయి సడన్గా చూసాను, బాగా చేసింది. ఎవరు అని చూసినప్పుడు జేమీ అని ఉందండి పేరు. అప్పుడు వెళ్ళి చూస్తే జేమీ లివర్ అని ఉంది. ఎవరిని చూస్తే అప్పుడు తెలిసిందండి. అంటే ఫస్ట్ జేమీ అనే చూశానండి పేరు. అక్కడ చూస్తే ఇలా జానీ లివర్ గారు అమ్మాయి అంటే అప్పుడు రాజు గారికి అడిగాను, ఫోన్ చేశానండి రాజు గారికి. మా డైరెక్టర్ గారికి ఫోన్ చేసి, సార్ ఒక్కసారి సీరియస్ చూడండి, నాకు అమ్మాయి కనిపిస్తుంది, కానీ మీ అప్రోచర్ అంటే నాకు ఫస్ట్ ఇనిషియల్గా చూసి ఓకే అనుకున్నాను. కానీ ఇప్పుడు జేమీ లివర్ గారు అమ్మాయి బాలీవుడ్లో ఉన్నారంటే వాళ్ళు ప్రాబ్లీ డిమాండ్స్ ఎలా ఉంటుందో తెలియదు కదంటే, ఇంట్రెస్ట్ ఉందో లేదో తెలియదు అంటే. లేదు కనుక్కుంటాం సార్ అంటే. ఆ అమ్మాయి షీ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అండి. ఎందుకంటే వాళ్ళకి నాన్నమ్మకి ఎప్పటి నుంచి కోరిక అంటండి తెలుగు సినిమాలో చేయాలి, వాళ్ళు జానీ లివర్ గారు తెలుగు సినిమా చేస్తే చూడాలని ఉంది, మన భాషలో మేము మాట్లాడంటారు తెలుగు భాషలో సినిమా చేయండి అని ఎప్పటి నుంచి కోరిక అంటండి ఆవిడ. ఆవిడ వచ్చి అలాగా మా ఫాదర్ చెప్తే, లేదు మంచి క్యారెక్టర్ రావటం అంటే కథ వినటం జరగటం అలా జరిగిందండి. అండ్ డెఫినెట్గా అంటే కొంచెం టైం పడుతుందండి. అమ్మాయిని చూడగానే టక్మన్ కనెక్ట్ అయిపోయి ఫేస్ కాదండి, స్లోగా టైం పడుతుంది. బట్ వన్స్ యూ స్టార్ట్ లైకింగ్ హర్ యూల్ ఎంజాయ్ హర్ అండి. నాకు ఒక మళ్ళీ ఒక చిన్న సైజ్ కోవేసర్ల గారిని చూసినట్టు ఉంటుందండి. మీరు ఫంక్షన్లో చూసినా కూడా అమ్మాయి అలా పెట్టి ఫేస్లు, ఎందుకంటే చాలామంది ఇబ్బంది పడతారండి కామెడీ చేయడానికి, అలాంటి ఫేస్లు పెట్టడానికి, అంటే బాగోదు, అందంగా ఉండదు అని. సో ఆ ఇనిబిషన్ లేకుండా చేయటం అన్నది చాలా గ్రేట్. బేసిక్గా తను స్టాండప్ కమెడియన్ కాబట్టి అలా ఏదైనా చేయగలదు కదా. అవునండి. సో అలాగా ప్లస్ అమ్మాయికి భాష రావటం అండి, తెలుగు రావటం నేర్చుకోవాలని ఉందండి. అండ్ నాకు ఆ అమ్మాయి వచ్చిన తర్వాత నాకు 2-3 పెద్ద డైరెక్టర్లు ఫోన్ చేసి అడిగారండి, ఏంటి జేమీ లివర్ మీ సినిమాలో చేస్తున్నాను? అవును సార్ ఏంటంటే అదే, బట్ అమ్మాయి చేయదు అనుకున్నామండి. మేము యాక్చువల్లీ అనుకున్నాం, ఎందుకంటే అమ్మాయి షీస్ క్వైట్ ఫేమస్ ఇన్ ఇన్స్టాగ్రామ్ అంటే. ఓకే. ఇన్స్టాగ్రామ్లో ప్లస్ ఈ కామెడీ షోస్ టెలివిజన్లో బాగా నార్త్లో పాపులర్ అంటే. ఓకే ఓకే. సో వాళ్ళు అన్నారండి, మేము అనుకున్నాం ట్రై చేద్దాం అనుకున్నాం, కానీ ఇంకా హిందీ అమ్మాయిగా చేయదు అనుకున్నాం. అయ్యో మనకు తెలుసుంటే మనమే పెట్టేవాళ్ళం కదా, మన సినిమాలు మనం ఇంట్రడ్యూస్ చేసేవాళ్ళం కదా 2-3 అన్నారండి. సో ఐ థింక్ డెఫినెట్గా అమ్మాయి కూడా మంచి కెరియర్ స్టార్ట్ అవుతుందండి తెలుగులో. ఇప్పుడు కమెడియన్గా స్టార్ట్ చేసావు, సీరియస్ క్యారెక్టర్లు చేసావు, ఆల్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ మీద దృష్టి పెట్టావు. ఇంకా ఈ క్యారెక్టర్ పర్టికులర్గా ఈ క్యారెక్టర్ చేయాలనేది ఏమన్నా ఒక డ్రీమ్ లాంటి క్యారెక్టర్ ఏమన్నా ఉందా? ఏం లేదు, నాకు జోకర్ లాంటి క్యారెక్టర్ అండి. మనం వాకిన్ ఫీనిక్స్ చేసే చూసాం అలాగా
నేను నవ్వుతే ఆడియన్స్ భయపడాలి. అంటే ఎప్పటి వరకు నేను నవ్వుతే అందరు నవ్వారు కదా, అంటే అలాంటి ఏదన్నా ఒక జోకర్ లాగా మధ్యలో విలన్గా కూడా ప్రయోగం చేశాను. అది విశాఖ ఎక్స్ప్రెస్ చేశాను. బట్ అలా కాకుండానండి ఒక జోకర్ విలన్ అయితే ఎలా ఉంటాడు అంటే అప్పటి వరకు ఆయన ఎప్పుడు ఎవరిని పట్టించుకోరు, అందరూ చాలా ఇదిగా అంటే కూరలో కరేపాకులా తీసి పడేసేవాడు. సడన్గా ఎక్కి కూర్చుంటే ఎలా ఉంటుంది, అలాంటి క్యారెక్టర్స్. అంటే యాజ్ అన్ యాక్టర్గా నాకు కూడా ఛాలెంజింగ్ రోల్స్ అండి. నాకు హీత్ లెడ్జర్ అండి అక్కడ చాలా ఇష్టం అండి. అలాంటి అంటే మనకు యాజ్ అ పర్ఫార్మర్గా కొత్తగా మన ఇన్వెంట్ చేసుకోవడానికి, కొత్త బాడీ లాంగ్వేజ్ క్రియేట్ చేసుకోవడానికి అలాంటిది ఉందండి. అండ్ ఎప్పటి నుంచో ఒక కోరిక అండి సంగీతం గారితో. మాకు ఇష్టమైన డైరెక్టర్ సంగీతం గారు. ఆయన 2-3 సార్లు అనుకున్నామండి, అనుకుని కూర్చుని మాట్లాడుకుని సినిమాలు వెళ్ళిపోతాయి ఆల్మోస్ట్ ఇంకా 1-2 మంత్స్కి అనుకుని ఎక్కడో కుదరలేదండి అది. అప్పుడు సినిమాలు అవ్వలేదు. నాకు ఆయనతోటి పుష్పముఖ విమానం అండి ఆయన సినిమా. దాంట్లో ఇప్పటికీ నాకు చూసిన ఆశ్చర్యం ఏంటంటే ఎక్కడ ఒక డైలాగ్ లేకుండా సినిమా 2 గంటల సినిమా నవ్విస్తూ, అది కూడా మేము కాన్స్టెంట్గా నవ్వుతూనే ఉంటామండి మనం. అది ఎంత బాగా క్రియేట్ చేశారంటే అంటే అసలు యాక్టర్గా చాలా పెద్ద ఛాలెంజ్ అండి అది. మనం నా మనసులో నేను ఏమనుకుంటున్నాను ఇది క్లియర్గా కన్వే అవ్వాలి, కానీ నేను మాట్లాడకూడదు. అది ఒక ఎక్స్ప్రెషన్తో తెలియాలంటే సో అలాంటి ఛాలెంజింగ్ ఉంటుందండి. ఎప్పటికైనా చేస్తే అలాంటిది ఒక మూకీ సినిమా అంటే కథ వస్తే. ఇంకా అలాంటి డ్రీమ్ డైరెక్టర్స్ ఎవరు ఉన్నారండి. నాకు పూరి గారు అంటే చాలా ఇష్టం అండి. ఆయన రైటింగ్ అంటే చాలా ఇష్టం అండి. అంటే నాకు కదండి మా ఫాదర్ కూడా అండి. ఆయన ఎక్కువ మాట్లాడుకున్నప్పుడు పూరి గారి గురించి వచ్చేదండి ఇంట్లో. అందుకని డైరెక్టర్ అన్నప్పుడు రాసుకోవాలరా అంటే ఇప్పుడున్న ప్రజెంట్ ఇప్పుడు ఉన్న దీంట్లో ఉన్న దాంట్లో ఈ టైంలో ఏంటంటే మనం ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. మనం రైటర్గా ఒకరి మీద డిపెండ్ అయితే టైం పెట్టేస్తుంది. మనగా రాసుకోవాలి. సో ఆయన నాన్నగారికి ఏంటంటే పూరి గారు పెట్టి టైటిల్స్ ఒకటి ఇష్టం అండి. అమ్మ నాన్న తమిళమ్మాయి, ఇడియట్, ఇలాంటివి. ఆయన నాన్నగారు కూడా మీకు తెలుసు కదండి, ఇలాంటి గమ్మత్తైన టైటిల్ పెడతారు. సో ఆయన ప్లస్ నాకు ఆయన విధానం అండి, హీరోని చూపించే విధానం నాకు బాగా నచ్చుద్దండి. పూరి గారితో ఒక సినిమా చేయాలని కోరిక ఉందండి. ఓకే, నాకు అందరితో ఉందండి. రాజమౌళి గారితో వీళ్ళందరితో చేయాలనుకుంటే ఇప్పుడు వాళ్ళు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఒక సినిమాలో ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు ఫ్రీ అవుతారు? ఆ సినిమాలో ఏముంది క్యాటరింగ్ చెప్తున్నాం కదండి. అలాగే ఇక్కడ మణిరత్నం గారితో అండి, ఆయనతో ఒక డైరెక్టర్ తోటి అంటే చిన్నప్పటి నుంచి ఆయన గురించి విన్నాం, ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను కాబట్టి అండి ఒక ఫ్యాన్గా కూడా. ఆయన సినిమాలో ఏదన్నా మీరు అన్నట్టు ఒక పాటలో అన్ని ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. నా కోరికలు అండి మణిరత్నం గారితో. మీరు ఇప్పుడు చెప్పిన ఆ కోరికలన్నీ వీలైనంత త్వరగా నెరవేరాలి. థ్యాంక్ యూ అండి. సో ఈ సినిమా ఇంకా పెద్ద రేంజ్కి వెళ్ళాలి థ్యాంక్ యూ అండి అని కోరుకుంటూ మిమ్మల్ని మళ్ళా మెగాఫోన్ పట్టుకొని డైరెక్టర్గా కూడా చూడాలని ఒక 2 years అండి టైం ఉంది. ఇప్పుడు ఆ క్వశ్చన్ అడిగితే మెగాఫోన్ ఎప్పుడంటే ఒకటి అడగంటే ఎందుకంటే మా డైరెక్టర్లు అందరికీ చిన్న స్టార్ట్ అయిపోయి ఇప్పుడు రేపు నుంచి ఎక్కడ డైరెక్షన్ ఇన్వాల్వ్ అయిపోతాడని వస్తుంది. సో అలాని కాకుండా అంటే నేను చెప్తున్నాను కదా, మనకంటూ కథ రాసుకుని టైం ఉంది. ఎందుకంటే డైరెక్షన్ చేసినప్పుడు అండి మన యాక్టర్గా ఇప్పుడు నాకు కమిట్మెంట్స్ ఉన్నాయండి. 3 సినిమాలు నేను కమిట్ అయ్యింది. బచ్చమల్లి తర్వాత 2 ఉన్నాయండి. సో ఈ టైంలో నాకు డైరెక్షన్ చేస్తేనంటే ఒక 6-7 months నేను ఏ ప్రాజెక్టులు చేయకూడదండి, నేను ఖాళీ పెట్టుకోవాలి. ఎందుకంటే టోటల్గా అలా ఉండాలి. సో అలాంటి కథ ఒకటి దొరికినప్పుడు డెఫినెట్గా సబ్జెక్టులు ఏం రెడీ చేసుకోలేదు ఉందండి. బట్ నేను ఏంటంటే అన్ని చిన్న బడ్జెట్లేనండి. నా అన్ని కొత్త వాళ్ళతో చిన్న 2 కోట్లు 3 కోట్లతో సినిమా చేయాలి అంటే నాకు అదే అల్లరి నేర్పించిందండి. అదే మా సినిమా మీ ఫస్ట్ సినిమా వచ్చినప్పుడు అది లిమిటెడ్ బడ్జెట్లో ఇంత లిమిటెడ్ డేస్లో లిమిటెడ్ ఫిల్మ్లో చేసాం. అలాగా నేను చేస్తున్న సినిమా మనం అంటే లిమిటెడ్గా చిన్న సినిమా చేసి పెద్ద సౌండ్ కొట్టాలి అన్నది కోరికండి అంతే. సో మీ విషెస్ అన్నీ నెరవేరాలి. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్. చూశారు కదా అల్లరి నరేష్ గారితో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్.